నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారు బ్రహ్మర్షి పితామా పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి అనంత కోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. చక్కని వర్క్ షాప్స్ ను, అద్భుతమైన జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ ప్లాట్ఫామ్ కి లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మాస్టర్స్ మరి రామ్తా గారి ఫైర్ సైడ్ సిరీస్ లో ఈ రోజు 5th డే అండి. అండ్ ఈ నాలెడ్జ్ మనకి విస్తారంగా అందిస్తున్న వారు మరి గుంటూరు మాస్టర్ నాగసాయి భవానీశ్వర్ గారు. మరి ఈ రోజు టాపిక్ ఏమిటంటే అబ్జర్వర్ అండ్ గండాల్ఫ్ ఫైట్ ఆన్ ద బ్రిడ్జ్. మరి ఆ ఫైట్ ఏమి, మరి గండాల్ఫ్ అబ్జర్వ్ తో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మరి ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుందామండి. అబ్జర్వర్ గురించి తెలుసుకుంటున్నాం. అద్భుతమైన ఆ సత్యాన్ని మనం చక్కగా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తున్నాము. మరి 5th డేలో మరింత అద్భుతమైన జ్ఞానాన్ని మరి నాగసాయి గారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ సాయి, వెల్కమ్ టు ద సెషన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, యాజ్ ద నేమ్ గోస్, మనము అసలు ఈ బుక్ స్టార్ట్ చేసినప్పుడు దీని బుక్ పేరేంటి? బుక్ పేరు గెండాల్స్ బ్యాటిల్ ఆన్ ద బ్రిడ్జ్ ఆఫ్ మైన్స్ ఆఫ్ మోరియా, అదే కదా. సో ఇప్పుడు మనం ఒక ఎపిక్ సీన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఓకే, హోల్డ్ యువర్ సీట్స్ టైట్. ఏంటంటే అండి, దీని ముందు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్న విట్నెస్ ఆఫ్ ది మైండ్ ఎంతమంది చేశారు? ఓకే, ఇక్కడ 7 ఉన్నారు. తర్వాత వినేవాళ్ళైనా ఏమైనా కానీ, లైక్ విట్నెస్ ఆఫ్ ద మైండ్ మీరు చేశారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న విట్నెస్ ఆఫ్ ది మైండ్ డిసిప్లిన్ కనుక మీరు కరెక్ట్గా చేసి ఉంటే ఈరోజు జరిగే ఈ చాప్టర్ అనేది మీకు ఒక అద్భుతంలా ఉంటుంది. ఓకే, ఐ బెట్ యూ ఆన్ దిస్. ఓకే అండి, టాపిక్ ద అబ్జర్వర్ అండ్ గెండాల్ఫ్స్ బ్యాటిల్ ఆన్ ద బ్రిడ్జ్. అబ్జర్వర్ మరియు అంటే మరియు కదా, మరియు గెండాల్ఫ్స్ బ్యాటిల్ ఆన్ ద బ్రిడ్జ్. గెండాల్ఫ్ అనే మాస్టర్, గెండాల్ఫ్ అంటే మాస్టర్, గెండాల్ఫ్ అనే మాస్టర్, అబ్జర్వర్ అంటే గాడ్, అక్కడ ఆ బ్రిడ్జ్ పైన యుద్ధం చేశారు. బ్యాటిల్ అంటే యుద్ధమే కదా. ఏంటో యుద్ధం, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇన్ ద గ్రేట్ బుక్స్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్. సో అంటే ఇక్కడ రామ్తా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని పుస్తకాల పేర్లు చెప్పారండి. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ బై జేఆర్ఆర్ టాల్కియన్. సో అవి 4 పార్ట్స్ ఉంటాయండి. అంటే యాక్చువల్లీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఉన్నాయి. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ ఇంకోటి హాబిట్. వీటిని రామ్తా 3-4 సార్లు మెన్షన్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు. ఒకవేళ ఇంగ్లీష్లో చదవాలి అనుకుంటే యూ కెన్ ఆర్డర్ ఇట్ ఆన్ అమెజాన్. దాని పీడిఎఫ్ కూడా ఉందండి మన దగ్గర. లాస్ట్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను అది. అండ్ ఆ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఓకే, మీకు టైం పర్మిట్ చేస్తుంది, మేము చదవగలము అనుకుంటే కనుక ప్లీజ్ ట్రై టు రీడ్ ద బుక్ రాదర్ దెన్ ద మూవీ. మూవీస్ ఉన్నాయి, 4 మూవీస్ ఉన్నాయి. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 1, 2, 3 అండ్ ద హాబిట్ 1, 2, 3 6 మూవీస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ నాకు ఓకే అనుకుంటే కనుక మీరు బుక్స్ చదవండి. లేదు అంత ఎందుకు ప్రశాంతంగా కూర్చొని చూస్తాను అనుకుంటే యూ కెన్ వాచ్ ద మూవీస్. 6 మూవీస్ ఉంటాయి. ఓకే, సో ఇదిగోండి ఇట్లా ఉంటుంది బుక్. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలాంటి కవర్స్ ఉంటాయి. అంటే నా దగ్గర ఉన్న ఇలాంటిది ఇంకొక కవర్తో కూడా ఉంటుంది. అసలు యాక్చువల్లీ మనకి ఆన్లైన్లోనే పెట్టుకోవాలండి ఆర్డర్. గట్టి సంకల్పం పెట్టుకొని మీకు కూడా దొరికితే నాకు దొరికినట్టు అంతే. ఓకే అండి, ఆ బుక్స్ అనేవి రామ్తానే డైరెక్ట్గా సజెస్ట్ చేసి చదవమన్నారు. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. ఫస్ట్ చెక్ చేసుకుంటామని చెప్పవే, అట్లా చెప్పలేం కదా. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన కదా, ఆఫ్ చేసిన. నో ప్రాబ్లం.
Okay, I'm going to share the screen. Okay, in the great books called The Lord of the Rings, there is a great story about the observer that I'm teaching you here. ఈ ఒక పుస్తకం ఈ గొప్ప పుస్తకాలు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే ఈ పుస్తకాల నుంచి ఒక గొప్ప స్టోరీ ఉంది అబ్జర్వర్ గురించి. దాని గురించి నేను మీకు ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను అంటున్నారు రాంతా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు రీడ్ అబౌట్ ద అబ్జర్వర్ వర్సెస్ హ్యుమానిటీ, యూ షుడ్ రీడ్ దెమ్ బికాస్ దే ఆర్ అబౌట్ ట్రూత్. మీకు నిజంగానే అబ్జర్వర్ వర్సెస్ హ్యుమానిటీ అంటే దైవము మరియు మానవత్వము మధ్య జరిగే పోరు. వర్సెస్ అంటే లైక్ వాళ్ళిద్దరి మధ్యలో పోరు అన్నట్టు. వర్సెస్ అంటే వీడు చూపిస్తారండి విఎస్ అని ఉంటుంది, అంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారండి. ఇద్దరి మధ్య ఫైట్ గురించి మనకి తెలియాలి అని అంటే మనం ఖచ్చితంగా ఆ పుస్తకాలను చదవాలి. యూ షుడ్ రీడ్ దెమ్ బికాస్ దే ఆర్ అబౌట్ ట్రూత్. అవి సత్యం గురించి చెప్తున్నాయి కనుక. ఓకే, వెన్ ద మాస్టర్ టీచర్ స్టాండ్స్ అపాన్ ఏ thin bridge and says you cannot pass to a monstrous necromancer so ominous and dreadful it would cause you to shudder. The observer and the voices of the necromancers are captured in a myth more brilliantly than any other piece that was ever written. ఏంటంటే అండి, when the master teacher stands upon a very thin bridge and says you cannot pass, ఒక మాస్టర్ టీచర్ అంటే ఒక మాస్టర్ చాలా సన్ననైన బ్రిడ్జ్ పైన, వంతెన పైన నుంచొని, ఆ వంతెన ఏంటి ఎక్కడుందో మనం మొత్తం క్లియర్గా తెలుస్తుంది. అక్కడ నుంచొని యూ కెనాట్ పాస్, నీకు ప్రవేశం లేదు, నువ్వు వెళ్ళలేవు, నీకు ఎలో లేదు, నీకు ఎలో లేదు, యూ కెనాట్ పాస్, నీకు ప్రవేశం లేదు అని అంటున్నారు. టు ఏ మాన్స్ట్రస్ నెక్రోమాన్సర్. మాన్స్ట్రస్ అంటే అతి భయంకరమైన, క్రూరమైన, రాక్షసమైన అని అర్థం. నెక్రోమాన్సర్ అని అంటే అలాంటి ఒక భూతం అన్నట్టండి. నెక్రోమాన్సర్కి ఇదిగోండి దానికి మీనింగ్ ఏమొస్తుందంటే ఏ పర్సన్ హూ ప్రాక్టీస్ నెక్రోమాన్సీ. నెక్రోమాన్సీకి ఇక్కడ కింద వస్తుంది చూడండి, సాసరర్ అండ్ లైక్ మాయా దయ్యం అంటారు కదా, అలాంటి పెద్ద భూతం ఉంది అక్కడ. దానికి నువ్వు వెళ్ళలేవు అని చెప్తున్నారు ఒక మాస్టర్. సో ఆమ్నియస్ అని అంటే చాలా, ఇదిగోండి, గివింగ్ వరింగ్ ఇంప్రెషన్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దానికి తెలుగులో ఏదో రాశారండి, రాయలేదు నేను. ఇనాస్పీషియస్ అంటే అది దారుణంగా అయితే ఉన్నది, దాన్ని చూస్తేనే మనకి శుభశకునం అంటారు కదా, అది అశుభశకునం అశుభశకునం లాంటిది అది. అండ్ డ్రెడ్ఫుల్ అంటే కాజింగ్ ఆర్ ఇన్వాల్వింగ్ గ్రేట్ సఫరింగ్ అండ్ ఫియర్ అండ్ అన్హ్యాపీ. అది అక్కడ ఉంటేనే, దాన్ని చూస్తుంటేనే అత్యంత భయం, అత్యంత బాధ, దుఃఖం కలుగుతాయి. అంత బ్యాడ్ అండ్ సీరియస్గా ఉంటుంది అది. ఇట్ విల్ కాజ్ యూ షడర్ అంటే వణుకు తెప్పిస్తుంది. అయితే అలాంటి దానికి ఎదురు ఒక మాస్టర్ నుంచని యూ కెనాట్ పాస్, నువ్వు వెళ్ళలేవు అని అంటున్నారు. The observer and the voices of the necromancer are captured in a myth more brilliantly than any other piece that was ever written. ఈ అబ్జర్వర్ మరియు వాయిసెస్ మధ్య జరిగే ఈ పోరాటం ఏదైతే ఉందో యుద్ధము, దీన్నంతా ఒక కథలో, మిత్ అంటే ఇక్కడ కథ, మిత్కి అబద్ధం కూడా తీసుకుంటారు, అబద్ధం కాదు ఇక్కడ కథ, ఒక కథలో ఎంతో అద్భుతంగా దీనిని సమకూర్చారు. ఇంతకు ముందు దట్ వాజ్ ఎవర్ రిటర్న్ ఒక బెస్ట్ అన్నట్టండి, అంత తిరిగి రావట్లా. సో దిస్ ఈస్ ట్రూ స్టోరీ ఆఫ్ ద మాస్టర్ వాకింగ్ టు ఏ హ్యూజ్ మాన్స్టర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్ అండర్ ద అబిస్ లైస్ ప్రొటెక్టింగ్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ఆన్ ద బ్రిడ్జ్. ఇది ఒక నిజమైన స్టోరీ, ఇది ఒక నిజమైన కథ ఆఫ్ ద మాస్టర్ వాకింగ్ టు ఏ హ్యూజ్ మాస్టర్ హ్యూజ్ టు ద హ్యూజ్ మాన్స్టర్ అంటే ఎవే కాదు, దాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్తున్నారు. ఒక హ్యూజ్ మాన్స్టర్ అక్కడ వెళ్ళి నుంచి అతి భయంకరమైన క్రూర మాన్స్టర్, రాకాసి అటు నుంచి వస్తుంది. అది కూడా ఈ బ్రిడ్జిని క్రాస్ చేయడానికి వస్తుంది. మాస్టర్ అక్కడ నుంచొని
వి అండర్ విచ్ ద అబిస్ లైస్, అంటే ABYSS అంటే అది భూమి, అంటే చాలా భూమి లోపల ఒక అంటే భూమి లోపల అత్యంత లోపల భూమి 2 ముక్కలుగా ఇలా చీరుతుంది కదా. భూమి బాగా ఎలాగంటే భూమి లోపలండి, భూమి లోపల ఒక భూమి ఉంది. ఆ భూమి మీద వీళ్ళు నడుస్తున్నారు. ఈ నడుస్తున్న దానిపైన అక్కడ భూమి రెండు ముక్కలుగా చీరింది, అంటే నేల 2 ముక్కలుగా చీరింది. మనం సినిమాల్లో చూస్తాం కదా, ఎక్కడ అదే సాహసం మూవీ, గోపిచంద్ మూవీ ఉంటది కదా, మధ్యలో బ్రిడ్జ్ ఉంటది. చాలా సినిమాల్లో చీకటి గుహల్లో కింద అటు ఇటు బ్రిడ్జ్ ఉంటది. అలాంటి బ్రిడ్జ్ చాలా లోయలో, అంటే మనం భూమి లోపలను అక్కడ లోయ ఉంది, ఆ లోయ మధ్యలో బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన ఒకడు ఉన్నారు, ప్రొటెక్టింగ్ దోస్ హు హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ఆన్ ద బ్రిడ్జ్. ఆ మాస్టర్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే ముందుగా అతని ముందు ఎవరైతే ఆ బ్రిడ్జిని దాటి లోపలికి వెళ్ళారో వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ నుంచొని ఉన్నాడు. అక్కడ నుంచొని యూ కెనాట్ పాస్ అంటే ఆ రాక్షసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఈ మాస్టర్ని దాటుకొని వెళ్ళాలి. ఈ మాస్టర్ వాళ్ళకి ఆ రాక్షసికి మధ్యలో నుంచొని ఆ రాక్షసితో ఎదుర్కొంటున్నాడు. ఈ సీన్ ని మీరు చూడొచ్చు కూడా, యూ కెనాట్ పాస్ సీన్ ఇన్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని మీరు కొడితే యూట్యూబ్ లో వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ద ఎంటిటీ ఏ లిటిల్ మాస్టర్ సేస్ టు హ్యూజ్ నెక్రోమాన్సర్ యూ కెనాట్ పాస్. ఇమాజిన్ ఏ నెక్రోమాన్సర్ లుకింగ్ ఎట్ యూ అండ్ గోయింగ్ వాట్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ మీ, అంటే అండ్ యు ఆర్ గోయింగ్ ఎట్ యూ అండ్ గోయింగ్. ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి, చాలా చిన్నగా ఉన్న ఒక ఎంటిటీ, అంటే చాలా చిన్నగా ఉన్న ఒక వ్యక్తి, చిన్నగా ఉన్న మాస్టర్, అంటే ఆయన మాస్టరే దాని సైజ్ కంటే ఈయన చిన్నగా ఉన్నారు. మాస్టర్ చూస్తున్నారు, అది భయంకరమైన అది ఆ నిక్రోమాన్సర్ ఏమనుకుంటది, వాట్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ మీ, ఏంటి నేనేమి ఎంతున్నా నువ్వేమో ఎంతున్నా, నేను నువ్వు నాకు భయపడట్లేదా, అది అలా అనుకుంటుంది. నో ఐఎమ్ నాట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్, నేను నీకు భయపడట్లేదు, నేను నీకు భయపడను, నువ్వు మాత్రం వెళ్ళేది లేదు, నీకు మాత్రం ప్రవేశం లేదు, అసలు నువ్వు వెళ్ళేది లేదు, నువ్వు నన్ను దాటుకొని వెళ్ళేది లేదు. అంతే, మాస్టర్ అలా నుంచున్నాడు, అలా స్ట్రాంగ్గా అలా స్టాండ్ అయి ఉన్నాడు. దిస్ ఈజ్ ద డీపర్ మెసేజ్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఈ యొక్క స్టోరీలో చాలా డీపర్ మెసేజ్ ఇది. The necromancer could surely tear to pieces the master on the bridge because it is 1,000 times larger than the master. But the master has something the necromancer doesn't, will. ఏంటంటే ఇక్కడ ఆ నెక్రోమాన్సర్ ఉంది కదా, ఆ అత్యంత భయంకరమైన రాక్షసి ఉంది కదా, అది ఆ మాస్టర్ని మామూలుగా మనం చూసుకుంటే ఆ మాస్టర్ని ముక్కల కింద చేసేయగలదు, నవిలిపడేయగలదు, నాశనం చేసేయగలదు. కానీ ఎందుకంటే మాస్టర్ కంటే అది, అంటే అక్కడున్న ఆ మాస్టర్ కంటే అది కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంది, అత్యంత భయంకరంగా ఉంది. కానీ ఆ మాస్టర్ దగ్గర ఒకటి ఉంది, అది ఆ నిక్రోమాన్సర్ దగ్గర లేదు. అదే సంకల్పం, అదే సంకల్పం, అదే దైవత్వం, అదే దైవత్వం. అక్కడ ఆయన దైవంగా అక్కడ నుంచొని ఉన్నాడు. అది ఆయన ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దాని దగ్గర లేదు. అది ఎంత పవర్ఫుల్ అయినా కానీ ఆయన ఏం చేయలేదు, ఆయన అసలు ఏం చేయలేదు. డూ యూ నో హౌ అన్కామన్ విల్ ఈజ్ ఇన్ ద హ్యూమానిటీ అండ్ ఇన్ నిక్రోమాన్సర్స్? మీకు ఇది తెలుసా, ఈ యొక్క భూతాలు, ఏదైతే ఈ భూతం ఉందో, ఈ యొక్క మానవత్వానికి, ఈ యొక్క భూతానికి విల్ అన్కామన్ అంటే నాట్ సో కామన్ అని, అంటే వీటికి ఆ దానంతా సంకల్పం తీసుకునే ఆ స్వేచ్ఛ లేదు. ఈ నిక్రోమాన్సర్ అంటే ఏదే కాదండి, మనలో ఉండే వాయిసెస్, మనలో ఉండే గతం తాలూకా గతం, అదే ఆ భూతంలో ఉంది. అది ఎంత పవర్ఫుల్గా అయినా అవ్వని, మనల్ని ఎంత వేటాడిని, ఎంత ఏడిపించని, ఎంత బాధ పెట్టని, కానీ దానికి ఏం లేదంటే అది దాని యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి దానికి సంకల్పం లేదు, పవర్ లేదు. ఇచ్చేది అవడయ్యా అంటే అది నేనే, నా దగ్గరికి వచ్చి అడుక్కుంటుంది.
అడుక్కుంటుంది. ఇప్పుడు ఎట్ట వస్తుంది? నన్నే భయపెట్టేంత పెద్దదానిలా వస్తుంది. కానీ దాని దగ్గర ఏమీ లేదయ్యా అంటే దాని కోరికని ఎగ్జిక్యూట్ చేయగలిగే శక్తి లేదు. ఇస్తుంది ఎవడయ్యా అంటే అది నేనే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేర్ క్వాలిటీస్ దట్ మేక్స్ గ్రేట్నెస్. ఇదే మనకున్న ఒక ఉన్నతమైన అంటే రేర్ క్వాలిటీ దట్ మేక్స్ గ్రేట్నెస్, మనల్ని అంతే ఉన్నతంగా చేస్తుంది. యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్. ఐ డోంట్ కేర్ హౌ బిగ్ యు ఆర్, ఐ డోంట్ కేర్ హౌ బ్యాడ్ యు ఆర్, ఐ డోంట్ కేర్ హౌ అగ్లీ యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్ హియర్ బికాస్ ఐ సెడ్ యు ఆర్ నాట్. ఏంటంటే నాకు సంబంధంలా, నువ్వైతే వెళ్ళలేవు. యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్, నువ్వైతే వెళ్ళలేవు. ఐ డోంట్ కేర్ హౌ బిగ్ యు ఆర్, నువ్వు ఎంత పెద్దగైనా ఉండని, నాకు సంబంధంలా. ఐ డోంట్ కేర్ అంటే అసలు నేను పట్టించుకోను. నువ్వు ఎంత పెద్దోడైనాగా నువ్వు వెళ్ళవు. ఐ డోంట్ కేర్ హౌ బ్యాడ్ యు ఆర్, నువ్వు ఎంత దుర్మార్గుడైనాగా, ఎంత దారుణమైనగా, ఎంత దుష్టమైనగా, ఎంత చండాలంగా ఉండు, యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్. ఐ డోంట్ కేర్ హౌ అగ్లీ యు ఆర్, నువ్వు ఎంత దారుణమైన రూపంతో ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా కానీ నాకు సంబంధంలా, నువ్వైతే వెళ్ళలేవు. యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్ బికాస్, ఎందుకంటే ఐ సెడ్ యు ఆర్ నాట్, ఎందుకంటే నువ్వు వెళ్ళలేవని నేను అన్నా కనుక. నేను అన్నాను నువ్వు వెళ్ళలేవు అని, నువ్వు ఇంక వెళ్ళలేవు. దిస్ ఈస్ ద మోస్ట్ డిస్ఆర్మింగ్ వెపన్ దేర్ ఈజ్ అండ్ ద మాస్టర్ అండ్ ద నెక్రోమాన్సర్ టు డూ బ్యాటిల్. ఏంటంటే ఇదే ఆ మాస్టర్కున్న మోస్ట్ డిస్ఆర్మింగ్ వెపన్. డిస్ఆర్మింగ్ అంటే అర్థము ఆర్మ్డ్ అంటే ఆయుధం చేత పట్టిన వాడు, ఆయుధం చేత పట్టి ఉండటాన్ని ఆర్మ్డ్ అంటారు. డిస్ఆర్మింగ్ అంటే ఆ చేత పట్టిన ఆయుధాన్ని సైతం ఓడించేసి, అంటే మనం కత్తి యుద్ధాల్లో చూస్తూ ఉంటాం కదా, ఇద్దరు కత్తులు యుద్ధం చేసుకుంటే పడకన వీడు బాగా స్కిల్తో కొట్టాడు అనుకోండి, ఎదుటి కత్తి కింద పడిపోతుంది కదా. కత్తి కింద పడిపోయిందంటే వాడు ఓడిపోయినట్టు కదా. ఇక్కడ అదే యూ కెనాట్ పాస్ అని మనం ఎప్పుడైతే అంటామో, ఆ పర్సనాలిటీకి ఏదైతే ఆయుధంతో వచ్చిందో దాని ఆయుధం పడిపోయిద్ది, అంటే అది ఓడిపోయిద్ది. దాన్ని ఓడించడానికి ఇక్కడ ఉంది ఎవరయ్యా అంటే అది నేనే. నా దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? మోస్ట్ డిస్ఆర్మింగ్ వెపన్, ఎదుటోడి ఆయుధాలని పడేసే ఆయుధం ఏంటయ్యా అంటే యూ కెనాట్ పాస్ అండ్ ద మాస్టర్ అండ్ ద నెక్రోమాన్సర్ టు డూ బ్యాటిల్. ఆ మాస్టర్కి నెక్రోమాన్సర్కి మధ్యలో ఆ బ్యాటిల్ జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు నా దగ్గర ఉన్న వెపన్ అదే, ఆ వెపన్ అదే. నువ్వు వెళ్ళలేవు అంతే. భయపెడతావా? నేను భయపడను. నువ్వు వెళ్ళలేవు. దారుణంగా ఉంటావా? నేను వెళ్ళలేను. అంటే నేను నీకు పర్మిషన్ ఇవ్వను, నేను వెళ్ళలేను కాదు, నేను నీకు పర్మిషన్ ఇవ్వను వెళ్ళడానికి. అక్కడ నుంచుంటా, రా, ఎట్టయినా రా, నీ ఇష్టం. అరుస్తావా? అల్ల నేను నువ్వు ఎలాగైనా ఉండు, నేను మాత్రం నిన్ను లోపలికి అయితే వెళ్ళనివ్వను. యూ కెనాట్ పాస్. వెన్ ఎ పర్సన్ walks to the edge and says you are not going to pass in a horrific danger, that is the great moment that God comes out and says you are not going to pass. ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్స్ టు ద ఎడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ యొక్క ఎడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ యొక్క ఎడ్జ్కి అంటే అక్కడికి వచ్చి, మనం దీన్ని ఇంకొకలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎడ్జ్ అంటే అంచు కదా, దీన్ని మనం ఇలా అర్థం చేసుకుంటాం, అంటే ఇలా తీసుకోవచ్చు అనిపించింది. అంచు అంటే మనం బుర్రలో మనకి చాలా బాక్సులు ఉన్నాయి, అంటే పరిమితాలు ఉన్నాయి. మన పరిమితాల యొక్క అంచులకు వచ్చి అక్కడ మనం చెప్తాం యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్, నువ్వు వెళ్ళలేవు. ఇన్ ద ఫేస్ ఆఫ్ హారిఫిక్ డేంజర్, అత్యంత భయంకరమైన దాని ముఖం మీద మనం చెప్తున్నాం. దట్ ఈస్ ద గ్రేట్ మూమెంట్, ద గాడ్ కమ్స్ అవుట్ అండ్ సేస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్. అదే ఒక గొప్ప క్షణం. ఆ క్షణంలో లోపల ఉన్న దైవం బయటకు వచ్చి చెప్తారు యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్, నువ్వు వెళ్ళలేవు అని. అదేంటి నువ్వు వెళ్ళలేవు అంతే. ఎందుకు చెప్తాడు అంటే తనయుడు అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళలేవు అని అంటున్నాడు. తనయుడికి ఏం కావాలో తండ్రి అదే కదా చేస్తుంది.
తండ్రి అదే కదా చేస్తాడు. అదే ఇక్కడ జరుగుతుంది. ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ కిల్ మీ, యూ విల్ నెవర్ కిల్ మీ అండ్ యు ఆర్ స్టిల్ నాట్ గోయింగ్ టు పాస్. నాకు సంబంధం లేదు బాబు, అసలు నేను లెక్క కూడా చేయను. నువ్వు నన్ను చంపేస్తావా? నువ్వు నన్ను చంపలేవు. యు ఆర్ నెవర్ కిల్ మీ. నువ్వు నన్ను అసలు చంపలేవు. అండ్ యు ఆర్ స్టిల్ నాట్ గోయింగ్ టు పాస్. నువ్వైతే వెళ్ళలేవు. ఎందుకు చంపలేదు అని అంటే, పర్సనాలిటీ ఎంత భయంకరంగా ఉన్నా కానీ నన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే అది బ్రతకడానికి కారణం నేనే కదా. అది బ్రతకడానికి కారణం నేనే కదా. అందుకే నన్ను ఏం చేయలేదు అది. వాట్ ఎవర్ యు డూ విత్ మై బాడీ, కనీసం దీన్ని హైలైట్ చేస్తానండి. వాట్ ఎవర్ యు డూ విత్ మై బాడీ, ఐ విల్ ఫైట్ యూ. ఈవెన్ మై బాడీ ఈస్ గాన్, యూ స్టిల్ వోంట్ పాస్. ఇఫ్ యూ టేక్ మై బాడీ, యూ హ్యావ్ మేడ్ మీ ఈవెన్ ఏ గ్రేటర్ మాన్స్టర్. నువ్వు నా శరీరంతో ఏదైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, అయినా నేను ఫైట్ చేస్తాను, అయినా నేను యుద్ధం చేస్తాను. ఈవెన్ మై బాడీ ఈజ్ గాన్, నా శరీరం పోయినా పర్లేదు, నేను యుద్ధం చేస్తాను. యూ స్టిల్ వోంట్ పాస్. నువ్వు మాత్రం వెళ్ళలేవు. నా శరీరం చేస్తావా, నన్నేం చేయలేవు. యూ కెనాట్ పాస్. నువ్వైతే వెళ్ళలేవు. ఇఫ్ యూ టేక్ మై బాడీ, యూ హ్యావ్ మేడ్ మీ ఈవెన్ ఏ గ్రేటర్ మాన్స్టర్. ఒకవేళ నువ్వే కనుక నా శరీరాన్ని తీసుకుంటే, నువ్వు నన్ను నీకంటే అత్యంత భయంకరమైన మాన్స్టర్ని చేశావు. మేడ్ మీ ఈవెన్ ఏ గ్రేటర్ మాన్స్టర్. ఇంకా అత్యంత భయంకరమైన మాన్స్టర్ని చేసేసావు అంటున్నారు. ఎస్, సమ్మన్ కెన్ బి కిల్డ్, బట్ ద మూమెంట్ దే ఆర్ కిల్డ్, దే స్పిరిట్ ఈస్ ఫ్రీడ్ అండ్ దే ఆర్ ఈవెన్ మోర్ టెరబుల్. అవును, ఈ యుద్ధంలో ఎవరో ఒకళ్ళు చావాల్సిందే. అంటే ఎవరో ఒకరికి అంతం తప్పదు. ఒకవేళ అదే ఇక్కడ జరిగితే గనక, ఎప్పుడైతే ఎవరైతే అక్కడ కిల్ అవుతారో, చచ్చిపోతారో, వాళ్ళ స్పిరిట్ అంటే వాళ్ళలో స్పిరిట్ అంటే ఇక్కడ గాడ్ అండి. స్పిరిట్ ఈస్ ఫ్రీడ్ అంటే ఈ శరీరం నుంచి ఆ స్పిరిట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంకా దారుణంగా తయారవుతారు. ఇప్పుడు నువ్వు పెద్దగా ఉన్నావు, నువ్వు భయంకరంగా ఉన్నావు, నువ్వు నన్ను ఏదని చేయగలిగా అన్న సత్తాలో ఉన్నావు. నేను నుంచున్నాను నీ ముందు. నన్ను చంపుతావా? చంపు. నన్ను నా శరీరం నుంచి నేను బయటకు వచ్చానంటే, నా స్పిరిట్తో నేను వస్తాను, నా తండ్రితో నేను వస్తాను. అప్పుడు నేను ఇంకా ఇంకా దారుణంగా తయారవుతాను. నువ్వు కనీసం ఊహించని కూడా ఊహించలేవు. ఎంత దారుణంగా అంటే నువ్వు అసలు ఊహించలేవు. అలా ఉంటుంది. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ దాట్? నువ్వేం చేస్తావు దాంతో? మరి నువ్వు దాంతో ఏం చేస్తావు? ఏ మాస్టర్ డజంట్ హ్యావ్ టు బి ఏ బిగ్ ఎంటిటీ. ఇట్ కెన్ బి ఏ లిటిల్ ఎంటిటీ. ఇట్ జస్ట్ హ్యావ్ టు బి విల్ఫుల్ అండ్ సే యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. దట్ ఈజ్ విల్. ఏమంటున్నారు అని అంటే, ఏ మాస్టర్, ఒక మాస్టర్ పెద్ద, ఒక్క నిమిషం, ఒక మాస్టర్ ఏదో పెద్దగా నిక్రమెంచరంత 1000 అడుగులు ఉంటే 1000 అడుగులు ఉండాల్సిన పని లేదు. చిన్నగా ఉన్నా చాలు, అత్యంత చిన్నగా ఉన్నా చాలు. అంటే ఆ భూతానికి 1000 రేట్లు చిన్నగా ఉన్నా చాలు. కానీ ఎలా చెప్పాలంటే, జస్ట్ హ్యావ్ టు బి విల్ఫుల్ అండ్ సే, పూర్తి తండ్రికి సరెండర్ అయిపోయి, విల్ఫుల్ అంటే తండ్రికి సరెండర్ అయిపోయి, పూర్తి సంకల్పంతో ఆ నేను దైవాన్ని అన్న ఇదితో, ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా, అండ్ సే యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. నువ్వు చేయలేవు. దట్ ఈస్ విల్. అదే ఆ సంకల్పం. అదే అక్కడ మనకున్న శక్తి. అదే మన దగ్గర ఉన్న డిస్ఆర్మింగ్ వెపన్. అదే దాని దగ్గర లేనిది. డూ యూ నో వాట్ ఇట్ టేక్స్ టు బి బీయింగ్ వాట్ ఇట్ Do you know what it takes to be such a being? Becoming the observer who is incorruptible and fearless. మీకు తెలుసా, ఆ మాస్టర్ లాగా ఉండాలంటే ఏం చేయాలి? అది మనం ఏం చేయాలి అని అంటే, ఏం చేయాల్సిన పని లేదు. బికమింగ్ ద అబ్జర్వర్, ఒక ద్రష్టలాగా ఉండటం. అంటే దైవం లాగా ఉండటం. దైవం లాగా నేను ప్రతి క్షణం ఉండటం. ఉండటం అంటే ఇన్ ద సెన్స్ జీవించి దానిగా జీవించడం, జ్ఞానం ఉన్నట్టు జీవించడం. హూ ఈస్ ఇన్కరప్టబుల్ అండ్ ఫియర్లెస్. ఎవరైతే ఇన్కరప్టబుల్, కరప్టబుల్ అని అంటే తప్పులు చేసేది అన్నట్టు ఉంటుంది.
ఎలాంటి తప్పులు లేకుండా రైచియస్గా ఉంటూ అండ్ ఫియర్లెస్, ఎలాంటి భయం లేకుండా ఉంటాం. ఇప్పుడు ఒక చిన్న మూమెంట్ తీసుకుంటానండి భయం మీద. మనకి ఒక చిన్న సైన్స్ చెప్పారండి, సైన్స్ వాళ్ళు చెప్పారు ఏంటంటే మనకి భయం అనేది లేదంట అసలు. ఎత్తు అంటే ఎవరికి భయం లేదంట, ఆ ఎత్తు నుంచి పడిపోతామేమో అన్న భయం అంట. జంతువు అంటే ఎవరికి భయం లేదంట, ఆ జంతువు మనల్ని ఏదో చేస్తుంది అన్న భయం అంట. మనకి పబ్లిక్లో మాట్లాడడానికి ఎవరికి భయం లేదంట, ఆ పబ్లిక్లో మాట్లాడినప్పుడు ఎవడు హేళన చేస్తాడని భయం అంట. అలాగే ఇక్కడ మనకి ఉన్న మోస్ట్ ఆఫ్ ద భయాలు ఉన్నాయి కదా, ఈ భయాలు అన్నీ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి అని అంటే నా ఇమేజ్ నుంచి ఫామ్ అవుతున్నాయి. నా ఇమేజ్ అంటే నా యొక్క పాత్రకి ఏదో అవుతుంది, నా యొక్క పాత్రకి సో కాల్డ్ నేను పెట్టుకున్న పరువు ప్రతిష్టలు పోతాయి, నా పాత్రని చూసి ఎవడో నవ్వుతాడు అని భయం. దాన్ని మనమే క్రియేట్ చేసుకున్నాం, భయం ఎక్కడి నుంచో వచ్చేది, మన సహజంగా లోపల నుంచి ఉండదు, అలా క్రియేట్ చేసుకున్నాం. ఫియర్లెస్ అంటే మనం భయం లేకుండా ఎప్పుడు అవుతాము అని అంటే మనకి ధైర్యం ఉన్నప్పుడు. మనకి ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో కొంతమంది పెంపుడు కుక్కలు పెంచుకుంటాం. మన పెంపుడు కుక్క అంటే మన భయం ఉండదు. రోడ్డు మీద వెళ్ళే కుక్క అంటే కొంచెం ఏమో భయపడతారు, లేదంటే వేరే జంతువులు అంటే భయపడతాం. ఎందుకు భయపడతాం? అది మనల్ని ఏదో చేస్తుందని. మన ఇంట్లో పెంపుడు కుక్క అంటే ఎందుకు మనం భయపడదు? అది మనల్ని ఏం చేయదని మనకి ధైర్యం. ఎందుకు? దాని గురించి మనకి తెలుసు, అది మనల్ని ఏమీ చేయదు కాబట్టి మనం ధైర్యంగా ఉంటున్నాం. ఇప్పుడు బయటది ఏదో చేసింది కాబట్టి మనం భయపడుతున్నాం, అంటే ఈ పాత్రకి ఏదో అవుతుంది అని. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను నాలో ఉన్న దైవానికి పూర్తిగా సరెండర్ అయిపోయి నాలో ఉన్న దైవంగా నేను జీవిస్తున్నప్పుడు, జీవించి అలా దైవంగా ఉన్నప్పుడు మరి నేను దేనికి భయపడాలి? దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దైవం నిండి ఉంది ఈ శరీరంలో. ఈ శరీరం ఏం అవ్వదు, ఇమ్మోర్టల్. ఇది అమరత్వం సిద్ధించుకునేది. ఈ శరీరానికి ఏం కాదు, ఏం అవ్వలేదు, అంతే. మనకి భయం వేస్తుంది అని అంటే మన పాత్రగా ఉన్నట్టు. మనం ఏ మూమెంట్ అయితే మనలో ఉన్న దైవానికి సరెండర్ అయిపోతామో ఆ మూమెంట్ బయట ఉండే మనల్ని ఏం చేయలేవు, ఏం చేయలేవు, ఏమి చేయలేవు, అంతే. ఐ డోంట్ కేర్ హౌ బిగ్ ఐ డోంట్ కేర్ హౌ లార్జ్ ద ఆర్మీ, and I don't care how big and bad the alien is. That alien is not going to do anything to one who walks right up and says no, no, no. నాకు సంబంధం లేదు నీ యొక్క సైన్యం ఎంత పెద్దగానే ఉంటుంది, నాకు సంబంధం లేదు నువ్వు ఎంత దారుణమైన ఏలియన్ గ్రహాంతర వాసి, అంటే లైక్ నువ్వు అంత గ్రహాంతర వాసిలా ఉన్నా నాకు పర్లేదు, నన్ను నువ్వేం చేయలేవు, నువ్వు నేనేం చేయలేవు. యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ టు వన్ హూ వాక్స్ రైట్ అప్ అండ్ సేస్ నో, నో, నో. ఏం చేయలేవు. ఎవడైతే నీ ముందుకొచ్చి ఆ అత్యంత క్రూరంగా ఉండే ఆ భయం ముందుకొచ్చి నువ్వు నన్ను ఏం చేయలేవు, నో, యు కెనాట్ పాస్, నీ వల్ల కాదు అని కంప్లీట్లీ దైవాన్ని నిండి ఉన్న ఆ ధైర్యంతో, అంటే ఏది ఏం చేయలేదు. యు కెన్ టేక్ మై బాడీ, ఇఫ్ యు డూ you are going to suffer as a result of it because I'm going to be worse than you ever dreamed. నువ్వు నా శరీరాన్ని తీసుకోవచ్చు, ఒకవేళ నువ్వే గనక అది చేస్తే you are going to suffer as a result of it because I'm going to be worse than you ever dreamed. నువ్వు కలలో కూడా ఊహించుండవు, అంత దారుణంగా తయారవుతాను, అంత దారుణంగా అయ్యి నీ పైకి వస్తాను,
నువ్వే తర్వాత ఇబ్బంది పడతావు, నువ్వే తర్వాత బాధపడతావు, సఫర్ అవుతావు. నా శరీరం ఎందుకురా ఇట్లా పెట్టుకున్నా, ఎందుకు ఈ శరీరాన్ని తీసుకున్నా అని. ఐ డిజైర్ ఎవ్రీ వన్ of you to read the part in the Lord of the Rings about the observer, and you will understand what I'm talking about here. సో నేను రామ్తా అంటున్నారు, నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో ఈ పాటని అందరినీ చదవమని కోరుకుంటున్నాను. అబ్జర్వర్ గురించి అందరినీ తెలుసుకోమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాని గురించి మీకు అర్థమవుతుంది అని. అంతే. The master who really goes to Christhood is a pure observer. The master ఎవరైతే పూర్తిగా ఆ యొక్క గాడ్లీ స్టేట్ అంటే క్రైస్ట్గా ఉంటారో వాళ్ళే ప్యూర్ అబ్జర్వర్. క్రైస్ట్ అంటే తాను దైవం అని తెలుసుకొని, తాను దైవం అని తెలుసుకున్న సత్యాన్ని ఆ సత్యంగా జీవిస్తున్న వాళ్ళు. అంటే పూర్తిగా నేను దైవంగా ఆ దైవ స్థితిలో ఉంటే వాళ్ళు ప్యూర్ అబ్జర్వర్ అంటున్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద గార్మెంట్ దే ఆర్ వేరింగ్, యూ కెనాట్ పాస్. అసలు నాకు అసలు అవసరం కూడా లేదు నువ్వు ఎలాంటి దుస్తులు వేసుకున్నావో, నువ్వు ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నావో నాకు సంబంధం లేదు. నువ్వు మాత్రం వెళ్ళలేవు, నీకు మాత్రం వెళ్ళే ఛాన్స్ లేదు. గివ్ మీ your sword, cut my head off, free me from this body, because the moment you do, you shall be a speck of dust and I will be a hurricane. ఏంటంటే నీ కత్తివ్వు, నా తల తీసేసి, నన్ను ఈ శరీరం నుంచి ఫ్రీ చేసి, విముక్తుని చేసేసి. ఎందుకంటే ఏ క్షణమైతే నువ్వు అలా చేస్తావో నువ్వు ఒక దుమ్ము కణికవవుతావు, నేను ఒక మహా సుడిగుండాన్ని అవుతాను. నీ పైకి హరికేన్ అంటే సుడిగుండం, నీ పైకి ఒక సుడిగుండం లాగా నీ పైకి వస్తాను. అది ఒక మాస్టర్ అలా ఉండాలి. ఐ రిపీట్, గివ్ మీ యువర్ స్వార్డ్, కట్ మై హెడ్ ఆఫ్, ఫ్రీ మీ ఫ్రమ్ దిస్ బాడీ, బికాస్ ద మూమెంట్ యూ డూ షెల్ బి ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ అండ్ ఐ విల్ బి ఎ హరికేన్. నీ కత్తివ్వు, నా తల తీసేసి, నన్ను ఈ శరీరం నుంచి విముక్తిని ఫ్రీ చేయి. ఎందుకంటే ఏ క్షణమైతే నువ్వు అలా చేస్తావో ఆ క్షణం నువ్వు దుమ్ము కణికవవుతావు, ఆ క్షణం నేను మహా సుడిగుండాన్ని అవుతాను. యూ చూస్ వాట్ యు వాంట్ టు డూ హియర్. నువ్వే సెలెక్ట్ చేసుకో. నువ్వు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావో నువ్వే సెలెక్ట్ చేసుకో. ద మాస్టర్ ఈజ్ ద జీనీ ఇన్ ద బాటిల్. ఒక మాస్టర్ ఎలాంటోడంటే బాటిల్లో ఉన్న జీనీ లాంటోడు. అంటే జీనీ ఇన్ ద బాటిల్ అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మాస్టర్ ఏదైనా చేయగలడు, దేన్నైనా సృష్టించగలడు. ఈ శరీరం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు. ఇక్కడ బాటిల్ అంటే ఏంటంటే మన శరీరం. ఇప్పుడు జీనీ బాటిల్లో ఉన్నంత వరకు ఆ బాటిల్ని ఎవరైతే రబ్ చేస్తారో అప్పుడే బయటికి రాగలడు. బాటిల్లో ఉన్నంత వరకు జీనీ ఏం చేయలేడు. ఇక్కడ కూడా మనం బాడీగా ఉంటూ, బాడీ యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటూ, బాడీ యొక్క కాన్షియస్లో ఉన్నంత వరకు మనం ఏం చేయలేము. చేయగలం, ఎన్నో గొప్ప పనులు చేయగలం, కానీ ఈ తలంలో మాత్రమే చేయగలం. కానీ ఇన్ ద లైట్ ఆఫ్ ఎటర్నిటీ అంటే అనంతంలో ఆ దైవ స్థితిలో ఏముండదు. నేను 1000 కోట్లని సంపాదించవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ₹1,00,00,000 సంపాదించి చచ్చిపోతున్నాడు, ఏమీ లేనోడు చచ్చిపోతున్నాడు, అన్నీ ఉన్నోడు చచ్చిపోతున్నాడు అంటారు కదా. సో కాల్డ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చచ్చిపోతున్నారు, ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, జీవితంతో అదే పని చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నా చచ్చిపోతున్నారు కదా. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసామన్నది కాదు, ఈ యొక్క బాటిల్ యొక్క శరీరం ఉంది కదా, దాని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకొని అమరత్వాన్ని సిద్ధించుకోవటం ఇక్కడ మన యొక్క పాయింట్. హీ అపియర్స్ టు బి ద బాటిల్ అండ్ ద జీనీ ఈస్ స్పీకింగ్ ఫ్రమ్ ద బాటిల్. ద మూమెంట్ యూ డూ ఎనీథింగ్ టు మీ, మై లిట్ కమ్స్ ఆఫ్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అవుట్ హియర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి స్పెక్ ఆఫ్ డస్ట్ అండ్ ఐ విల్ బి హరికేన్. ఏంటంటే నీకు కనిపిస్తుంది,
జీని బాటిల్ నుంచి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. అంటే జీని అంటే మీ అందరికి తెలుసు అనుకుంటున్నానండి. జీని ఈ బాటిల్లో నుంచి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. అంటే ఈ శరీరం నుంచి మనం మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో అప్పుడు మై లిడ్ కమ్స్ ఆఫ్, నా మూత తెరుచుకుంటుంది. అంటే ఈ శరీరం నుంచి నేను బయటికి వస్తాను. ఐఎమ్ గోయింగ్ టు బి అవుట్ దేర్, నేను బయట ఉంటాను. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి స్పెక్ ఆఫ్ డస్ట్ అండ్ ఐ విల్ బి ఏ హరికేన్. నువ్వు ఒక దుమ్ము కణికి అవుతావు, నేను ఒక మహా సుడిగుండాన్ని అవుతాను, మహా ప్రళయాన్ని అవుతాను నీ పట్ల అంటున్నాడు. యు కెనాట్ పాస్ ఆన్ ఎనీ టర్మ్స్, దాట్ ఈస్ గాడ్. ఏది ఏమైనా కానీ నువ్వు ఎన్నైనా చెప్పు, ఏదైనా చెయ్యి, నువ్వు మాత్రం పోలేవు, నువ్వు మాత్రం వెళ్ళలేవు. అది అదే దైవము అంటున్నారు. గాడ్ డజంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ గాడ్ నీడ్స్ టు సే. దైవం ఆలోచించాల్సిన పని లేదు. 4-5 సార్లు 10 సార్లు ఆలోచించాల్సిన పని లేదు. దైవం ఏం చెప్పాలనుకున్నా దాని గురించి వెనక ముందు ఆలోచించాల్సిన పని లేదు. గాడ్ డజంట్ నీడ్ టు రిహార్స్ ఇట్. దాని ముందే ఒకసారి దైవం వస్తే యూ కెనాట్ పాస్ ఇలా చెప్పాలి అని అనుకోవాల్సిన పని లేదు. గాడ్ డజంట్ నీడ్ టు గో బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్ ఇట్. దైవము వెనక్కి వెళ్ళి రీఇన్ఫోర్స్ అంటే ఒక సపోర్ట్ని, ఒక స్ట్రెంగ్త్ని, బలాన్ని, ఒక బలగాన్ని తెచ్చుకోవాల్సిన పని లేదు. ఒక్కడే అలా నుంచుంటాడు. ఇట్స్ సింప్లీ టేక్స్ స్టాండ్ అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అక్కడ నుంచుంటాడు. వెనకాల ఎవడు అవసరంలా, ఎవరన్నా తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నొస్తాడు అవసరంలా, నుంచుంటాడు. రిహార్సల్ చేయాల్సిన పని లేదు. కళ్ళు మూసుకొని అక్కడ ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. అక్కడ నుంచుంటాడు. అది ఎదురు అలా వస్తూ ఉంటుంది. పర్లా ఎవడైనా గా నువ్వు యూ కెన్ నాట్ పాస్, నువ్వు వెళ్ళలేవంతే, నువ్వు పోలేవు, నీకు అసలు అవ్వదు. ఎందుకు అవ్వదు? నేను వెళ్ళొద్దన్నాగా అవ్వదు. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న రిఫరెన్స్, నేను వెళ్ళొద్దంటే వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అని అంటే దీనికి మనం అప్పుడు చదువుకున్న జీసస్ అనే బుక్ చదువుకున్నాం కదండి, దాని నుంచి ఒక చిన్న రిఫరెన్స్ అండి. ఏంటంటే నాలో ఉండే దైవము యాక్సెప్ట్ చేయనంత వరకు నా జీవితంలోకి ఏదీ రాదు. నా జీవితంలోకి ఏదీ రాదు. నా జీవితంలోకి ఏది వచ్చినా కానీ నాలో ఉండే దైవం యాక్సెప్ట్ చేస్తేనే వస్తుంది. నాలో ఉండే దైవం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు అంటే తండ్రి ఇచ్చేది తనయుడు అడిగిందే తండ్రి ఇస్తాడు. తండ్రికి అదే తెలుసు. తనయుడు ఏది అడిగితే తండ్రి అది ఇస్తాడు. ఇప్పుడు నా యొక్క ఆలోచన సంవిధానంలో అది ఉంది కాబట్టి నా జీవితంలోకి అది వచ్చింది. లేదా నేను దీన్ని మార్చుకోవాలి కాబట్టి నా జీవితంలోకి అది వచ్చింది. లేదా ఇది నాకు ఏదో నేర్పించాలి కాబట్టి నా జీవితంలోకి అది వచ్చింది. కానీ దీన్నంతా తెచ్చేది ఎవరు అంటే తండ్రి, దైవం. What are your necromancies? Those are blown out demons that have fabricated out of the points of your life that are ridiculous. బ్లోన్ అవుట్ అంటే చాలా పెద్ద మీనింగ్ వస్తుందండి. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి. బ్లోన్ అవుట్ అంటే బయటికి, అంటే లైక్ ఎక్స్ప్లోడెడ్ అని అర్థం. తెలుగు ఎక్స్ప్లోడెడ్, అట్లా బయటకు వచ్చినాయి. డీమన్స్ దట్ యూ హ్యావ్ అంటే తెలుగులో రాసుకున్నాం ఒక నిమిషం. ఏవైతే డీమన్స్ అంటే ఏవైతే దయ్యాలు, రాక్షసులు అంటే భూతాలు అని నేను అనుకుంటున్నాను, అవి పుట్టింది, ఎక్స్ప్లోడ్ అయ్యింది ఎక్కడి నుంచి అంటే నేను అనవసరమైన దాని గురించి ఎక్కువగా ఆలోచించి వాటికి ఆ పవర్ని ఇచ్చి నేను వాటిని సృష్టించాను. ఫ్యాబ్రికేటెడ్ అని అంటే అంతే అండి, మన ప్రోగ్రామ్, మన ఆలోచనలు. ఆ నెక్రోమాన్సరే నథింగ్ బట్ మన ప్రోగ్రామ్, మన ఆలోచనలు. ఫ్యాబ్రికేటెడ్ అంటే ఇదిగోండి, ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్. అంటే ఇక్కడ లేనిది కొత్తగా ఫ్యాబ్రికేట్, లైక్ హీఈస్ ఫ్యాబ్రికేటింగ్ సో గుడ్ అని అంటారు. అంటే ఏం లేదండి, అక్కడ అది పెట్టేసేసి స్మూత్గా అబద్ధాన్ని నిజంగా నమ్మించేసేసి అక్కడ లేదది, దాన్ని అక్కడ సృష్టించారు. సృష్టించడం అంటే దైవంగా సృష్టించడం కాదు, మనిషిగా, లైక్ దానిని మార్చేసేసారు, మ్యానిపులేట్ చేయటము. అవి ఏంటంటే రెడిక్యులస్. ఇవ్వండి,
దట్ యూ హ్యావ్ ఫ్యాబ్రికేటెడ్ అంటే నేనే చేశాను అది, వాటిని నేనే చేశాను. వాట్ ఏంది? యూ హ్యావ్ ఫ్యాబ్రికేటెడ్ అవుట్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ లైఫ్ దట్ ఆర్ రెడిక్యులస్. ఏవైతే అవి ఉంటాయో అతి అవసరం లేని, అతి అనవసరమైన వాటి గురించి ఆలోచించి వాటిపైన నా ఆలోచనలు పెట్టి నేను వాటిని నీట్గా తయారు చేశాను. దోస్ ఆర్ బ్లోన్ అవుట్. అదేమని నా లోపల నుంచి బయటికి ఎక్స్ప్లోడ్ అయినాయి. అవే నా లోపల నుంచి బయటకు వచ్చినాయి. నాలో అవి ఉండబట్టే కదా బయటకు వచ్చినాయి. అవే నన్ను ఇప్పుడు వెంటాడుతున్నాయి. We are talking about utter chaos. Now, the day that your observer stands on the bridge and says, look, that is for you. You are not going to pass this way into the new life. And I am here to tell you that it is for you. ఏంటంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం అని అంటే అట్టర్ కేయోస్, పూర్తి కేయోస్ అంటే గందరగోళం, పూర్తి గందరగోళం గురించి మాట్లాడుతున్నాము. నౌ ద డే దట్ యువర్ అబ్జర్వర్ స్టాండ్స్ ఆన్ ద బ్రిడ్జ్ అండ్ సేస్, ఏ రోజైతే మనలో ఉండే అబ్జర్వర్ ఆ బ్రిడ్జ్ పైన నుంచొని చెప్తాడో, లుక్, దట్ ఈస్ ఇట్ ఫర్ యూ. యు ఆర్ నాట్ గోయింగ్ టు పాస్ దిస్ వే ఇన్ టు ద న్యూ లైఫ్. చూడు, ఇది నీ కోసమే. ఏంటది? నువ్వు నా యొక్క కొత్త జీవితంలోకి, నా జీవితంలోకి నువ్వు రాలేవు. నీకు ఆ ప్రవేశం లేదు. నీకు ఆ ప్రవేశం లేదు. అది అంతే, ప్రవేశం లేదు. అండ్ ఐఎమ్ హియర్ టు టెల్ యూ దట్ ఇట్ ఈస్ ఫర్ యూ. నేను ఇక్కడ ఉంది ఎందుకు అనంటే నీకు ఇది చెప్దామని, నీకు ప్రవేశం లేదు అని చెప్దామని నేను ఇక్కడ ఉన్నాను. I can bring the greatest, ugliest, baddest and meanest alien you ever saw who will scare at your lunch right out of you. So, చూడండి, ఇప్పుడు నేను నీ దగ్గరికి తేగలను. ఎలాంటి ఎంతో గొప్ప, దారుణమైన, చండాలమైన, ఎంతో క్రూరమైన వాళ్ళని తేగలను. ఎలా ఉంటదంటే అది హూ విల్ స్కేర్ యువర్ లంచ్ రైట్ అవుట్ ఆఫ్ యూ. దీనికి అర్థం ఏంటంటే కనీసం నీ ఆకలిని కూడా నువ్వు మర్చిపోయి నువ్వు పరిగెత్తుతావు. నీ ఆకలిని కూడా నువ్వు మర్చిపోయి నువ్వు పరిగెత్తుతావు. ఇక్కడ చిన్న పాజ్ అండి, ఏం లేదు. ఇక్కడ హూ విల్ స్క్వేర్ రైట్ అవుట్ ఆఫ్ యూ అంటే హూ విల్ స్కేర్ యువర్ లంచ్ రైట్ అవుట్ ఆఫ్ యూ. దీన్ని డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే, ఎవరైతే నీ యొక్క మధ్యాహ్న ఆహారాన్ని భయపెడతారని వస్తుంది. అలా తీసుకోకూడదు. దాన్ని ఇక్కడ రామ్త ఒక రకమైన పొయిటిక్గా చెప్పారు. ఏమంటే, నీకు ఆకలిగా ఉంది, నీ ఆకలి కూడా చచ్చిపోయింది. నేను తెచ్చే దానిని నువ్వు చూస్తే నీ ఆకలి కూడా చచ్చిపోయి నువ్వు పరిగెత్తుతావు అంటున్నాడు రామ్త. అంటే అది ఎంత భయంకరంగా ఉందో అంత భయంకరమైన దాన్ని మనం తేగలము అక్కడ చెప్తున్నారు. బట్ నథింగ్ ఈజ్ మోర్ డ్రెడ్ఫుల్ దాన్ సటిల్ ఎనిమీ విచ్ ఈజ్ యువర్ పాస్ట్ అండ్ యువర్ విక్టిమైజేషన్. కానీ ఇక్కడ ఏది కూడా అంత భయంకరంగా అంటే ఇంత దారుణంగా ఉండదు. సటిల్ అంటే చాలా సూక్ష్మంగా కనపడుతుంది. ఎనిమి అంటే మన శత్రువు, సూక్ష్మంగా కనపడే మన శత్రువు. సూపర్ అండి. లంచ్ని ఇక్కడ లైఫ్గా చెప్పారు. లంచ్ లైఫ్ సూపర్. ఇక్కడ మనం లైఫ్గా కూడా అనుకోవచ్చు. అసలు నీ జీవితంలో నువ్వు ఎంత భయపడి ఉండవు, ఇంకా మూమెంట్ నుంచి నువ్వు పరిగెత్తేస్తావు అని చెప్పి అంటున్నారు. సూపర్ అండి, థ్యాంక్ యూ. అయితే ఈ సూక్ష్మంగా కనపడే ఈ శత్రువు ఏంటంటే మనలో ఉండే మన గతము మరియు మన యొక్క విక్టిమైజేషన్. నాకేదో అయిపోయింది, వాడి వల్ల ఇలా అయింది, వీడి వల్ల ఇలా అయింది అన్న భావన ఉంటుంది కదా, అది. మరియు నా గతం తాలూకు ఆలోచనలు నేను ఉంటాను చూసారా, అదే అత్యంత దారుణమైన శత్రువు అంటున్నాడు రాంత. వెన్ యూ కంటిన్యూస్లీ సే, ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ దిస్ ఇన్సిడెంట్, if it had not been for that, you make those into necromancers. ఎప్పుడైతే నువ్వు పద్దాకలు చెప్తూ ఉంటావో, అబ్బా ఆ రోజు
ఆ సందర్భం అలా ఉండాల్సిందే కాదు, ఆ రోజు ఆ సిచ్యువేషన్ అలా ఉండాల్సిందే కాదు, అది ఇది ఇలా ఉండాల్సింది కాదు, అలా ఉండాల్సింది కాదు అని నువ్వు అంటూ ఉంటున్నావు కదా, కంటిన్యూస్గా అలా చెప్పుకుంటూ వెళ్తున్నావు కదా. అలా చెప్పుకుంటూ వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు అంటే నథింగ్ బట్ ఈ యొక్క నిక్రోమాన్సర్స్, నీ యొక్క భూతాలను నువ్వు తయారు చేస్తున్నావు, ఒక భూతాలను నువ్వు సృష్టిస్తున్నావు. The more they are compelled to destroy your life and your power, the bigger they become and they only exist in your mind. మనం ఏం చేస్తున్నాం అంటే ద మోర్ కంపెల్డ్ అంటే మీనింగ్ చూడండి, ఫోర్స్ ఆర్ అబ్లైజ్. మనం ఎంతైతే మనం వాటిని ఫోర్స్ చేస్తామో, అంటే మన మైండ్లో ఎంతైతే వాటిని ఆలోచించుకుంటూ వాటికి ఆ ఎనర్జీని ఇస్తున్నామో, అవేం చేస్తున్నాయి అంటే అవి మన జీవితాన్ని అంత నాశనం చేస్తూ ఉన్నాయి, మన పవర్ని మన వైపు నుంచి తీసేస్తున్నాయి. ఎందుకంటే మనం వేలు చూపిస్తూ ఉన్నాం కదా. అండ్ అవి ఏమవుతున్నాయి అని అంటే అంతకంత పెద్దగా తయారవుతున్నాయి, అంతకంత శక్తివంతంగా తయారవుతున్నాయి. కానీ అవన్నీ ఎక్కడున్నాయ్యా అంటే నీ మైండ్లోనే ఉన్నాయి, నీ మనస్సులోనే ఉన్నాయి, నా లోపలే ఉన్నాయి. అంటే అవి పోవాల్సింది ఎక్కడ? నాలోనే పోవాలి. If you look at the person down the street, they don't have a clue about the problems you are going through. They don't know you have a demon on your back. మీరు సింపుల్గా రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని చూడండి, ఎవరో స్ట్రేంజర్ని చూడండి, వాళ్ళకి అసలు తెలియదు నీ మైండ్లో ఏం జరుగుతుంది. వాళ్ళకి అసలు కొంచెం కూడా డోంట్ హ్యావ్ ఎ క్లూ, కొంచెం కూడా తెలీదు నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావు, నీకు ఎలాంటి లోపల ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుందో వాళ్ళకి తెలీదు. దే డోంట్ నో యూ హ్యావ్ ఎ డీమన్ ఆన్ యువర్ బ్యాక్. నీ వెనకాల ఒక భూతం ఉంది, నీ వెనకాల ఒక దెయ్యం నిన్ను వెంటాడుతూ ఉంది అని వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎప్పుడైతే వెన్ యూ స్టాండ్ ఆన్ ద బ్రిడ్జ్ అండ్ సే యూ కెనాట్ పాస్, what are you speaking to? You are speaking to the problems you have, the problems you talk about with your partner, your family, your friends. అసలు ఎప్పుడైతే నువ్వు అలా నుంచొని అంటావో, ఎప్పుడైతే నువ్వు అలా నుంచొని యూ కెనాట్ పాస్ అని అంటావు, ఎవరితో నువ్వు చెప్తున్నావు యూ కెనాట్ పాస్? ఏంటా దయ్యం, ఏంటా రాకాసి, ఏంటా రాక్షసి అంటే ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరికి నువ్వు చెప్తున్నావు అని అంటే నువ్వు చెప్తుంది నీ జీవితంలో ఉండే ఈ సమస్యలకి. నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి నువ్వు నీ పార్ట్నర్తో, అంటే భార్యతో కానీ భర్తతో కానీ లవర్తో కానీ పంచుకుంటారు కదా, ఫ్రెండ్తో కానీ పంచుకుంటాం కదా, ఆ ప్రాబ్లమ్స్తో, మన కుటుంబంతో పంచుకునే ప్రాబ్లమ్స్తో, ఫ్రెండ్స్తో పంచుకునే ప్రాబ్లమ్స్తో మనం చెప్తున్నాము. యూ సే హీ డిడ్ దిస్, షీ డిడ్ దాట్, దే డిడ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్, ఆర్ దే లుక్ ఇట్ ఫ్రమ్ మీ అండ్ లుక్ ఎట్ మీ. మనం అంటాము వాడు చేశాడు, ఆమె చేసింది, వాళ్ళు చేశారు, నా దగ్గర అంత లేదు, నా దగ్గర అంత సామర్థ్యం లేదు. ఆర్ దే టుక్ ఇట్ ఫ్రమ్ మీ అండ్ లుక్ ఎట్ మీ. వాళ్ళు నా దగ్గర నుంచి లాగేసుకున్నారు, తీసేసుకున్నారు, ఇప్పుడు నన్ను చూడు అంటున్నావు. వాట్ ఎవర్ వాయిస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద నెక్రోమాన్సర్ ఆన్ ద బ్రిడ్జ్. And up until this point, you have let that necromancer eat everything out of your life. ఏంటంటే అది ఏ వాయిస్ అయినా కానివ్వండి, అది ఏ మాటనైనా చెప్పండి, అది ఎన్నైనా వాగనివ్వండి, అదంతా ఏంటంటే ఆ బ్రిడ్జి పైన ఏదైతే నెక్రోమాన్సర్ ఉందో ఆ నెక్రోమాన్సరే అలా చేస్తుంది. అండ్ ఈ క్షణం వరకు అప్ అంటిల్ దిస్ పాయింట్ అది ఏం చేస్తుందంటే ఆ నెక్రోమాన్సర్ నా జీవితంలో ఉన్న ప్రతి దానిని అది తినేస్తూ వచ్చింది, కన్జ్యూమ్ చేస్తూ వచ్చింది, అంటే అది లాగేసుకుంటూ వచ్చింది. యూ హ్యావ్ లెట్ ఇట్ ఈట్ అండ్ ద హార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, విచ్ ఈస్ వై ఐ కాల్డ్ యూ ద వాకింగ్ డెడ్. అండ్ మనం దానికి ఎంత పర్మిషన్ ఇచ్చామనంటే నా జీవితాన్ని, ద హార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అంటే మన యొక్క జీవితం మొత్తాన్ని అది తినేయడానికి, ఆ కోర్ని మొత్తాన్ని తినేయడానికి మనం పర్మిషన్ ఇచ్చాము. దానికి పర్మిషన్ కాదు, దానికి సపోర్ట్ ఇస్తున్నాము, దానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తున్నాము, దాన్ని పెంచి పోషించి మనమే మన జీవితాన్ని అదే తినేసేట్టు మనం చేస్తున్నాము. అందుకే రాంతా మనల్ని అన్నాడు వాకింగ్ డెడ్. మనం ఎప్పుడో చచ్చిపోయాము,
చచ్చిపోయి నడుస్తూ ఉన్నాం అంతే. అంటే లైక్ అంటారు కదా, బతికే ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, అంతా బాగానే కానీ చచ్చిపోయాం అందరూ అంటున్నారు రామ్తా. When is the day you stand up and say, look, I don't really care what I'm going to be on the other side of this bridge? ఎప్పుడు నీకు ఆ రోజు వస్తుంది? ఎప్పుడు నువ్వు ఆ రోజుని తీసుకుంటావు? ఎప్పుడైతే నుంచొని నువ్వు చెప్తావు, లుక్, ఐ డోంట్ రియలీ కేర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ బ్రిడ్జ్. నాకు అసలు సంబంధంలా, ఐ డోంట్ రియలీ కేర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. నువ్వు ఇటువైపు ఉన్నావు, నేను ఇటువైపు ఉన్నాను, వేరే వైపు ఉన్నాను, నాకు సంబంధంలా. అటువైపు నువ్వేమైనా కా, యు ఆర్ జస్ట్ నాట్ గోయింగ్ టు హ్యావ్ యువర్ వే ఎనీ మోర్. నువ్వు నన్ను దాటుకొనే వెళ్ళగలవు, నీకైతే నేను దారి ఇచ్చేది లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ యువర్ వే ఎనీ మోర్. నీకు అసలు దారి అయితే లేదు అంటున్నారు. ఐ మే నాట్ లుక్ ద సేమ్ and I may not feel the same, but I am tired of being chased by you, and indeed I am tired of having to cover to your needs. ఏంటంటే, నేను నీకు ఎప్పుడులాగా కనపడకపోవచ్చు, ఎప్పటిలాగా నువ్వు నన్ను ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ నేను చాలా అలసిపోయాను. నీ ముందు పరిగెత్తి నువ్వు నన్ను తరుముతుంటే పరిగెత్తి నేను చాలా అలసిపోయాను. నిజానికి నేను ఎంత అలసిపోయానంటే, ప్రతిసారి నేను నీకు కోవర్ అనంటే మోకాళ్ళ మీద పడి ప్రాణం కోసం ప్రాధేయపడటం. నేను ఓడిపోయాను, నాది అయిపోయింది. ఒక మూవీలో అంటారు, వాడి కొట్టిన దెబ్బలకి సార్పట్ట పరంపర అని మూవీలో చిన్న డైలాగు, వాడు కొట్టిన దెబ్బలకి చేవ చచ్చి కళ్ళు బయర్లు గమ్మి తలని అలా పైకి పెట్టి చూస్తున్నావా, లేసమరా, వెళ్ళి ఫైట్ చేయి అంటాడు కదా, అంటాడు. ఇక్కడ కూడా అదే, అది చేసేదానికి మనం మోకాళ్ళ మీద పడి చేవ చచ్చి దాన్ని ఏం చేయలేక నన్ను వదిలేసి అంటే ప్రాణభిక్ష మనం కోరుకుంటున్నాం. దాని యొక్క కోరికలకి మనం ఎన్నోసార్లు మోకాళ్ళ మీద పడ్డాం. అన్నిటినీ మోకాళ్ళ మీద పడి దండం పెడుతున్నాము అని అంటే మనం అన్నీ వదిలేసాం. సెల్ఫ్ రెస్పెక్ట్, సిగ్గు అన్నీ వదిలేసి దానికోసం మోకాళ్ళ మీద పడి వేడుకుంటున్నాం. నేను ఇదంతా అలసిపోయాను. ఐ యామ్. దట్ ఈస్ ద డే అండ్ యూ స్టాండ్ అండ్ యూ సే యూ కెనాట్ పాస్ ఎనీమోర్. నేను అలసిపోయాను. ఈ రోజు, ఈ క్షణం, ఐ రియలీ యామ్. నేను నాలా ఉన్నాను. నేను దైవాన్ని తెలుసుకొని నేను నాలాగా, నా దైవంలా నేనున్నాను. ఆ రోజు అంటే ఈ రోజు నేను నుంచొని చెప్తున్నాను, యు స్టాండ్ అండ్ యూ సే, అప్పుడు చెప్తున్నాం మనం, యూ కెనాట్ పాస్ ఎనీమోర్. నువ్వు మాత్రం వెళ్ళలేవు. ట్రై టు డిస్ట్రాయ్ మీ, నన్ను నాశనం చేయి. గివ్ మీ యువర్ బెస్ట్ షాట్. నువ్వు ఏదైతే గొప్పగా చేయగలవో అది చేయి, బెస్ట్ షాట్. నువ్వు గట్టిగా నరగలవా నరుకు రా, గట్టిగా దెబ్బేయగలవా రా. గివ్ మీ, నువ్వు దేంట్లో బెస్ట్ నా మీద చూపించు. డూ వాట్ ఎవర్ యూ థింక్ మేడ్ మీ టు కవర్ బిఫోర్. నువ్వు ఏదైతే నన్ను ఇంతకు ముందు మోకరిలేట్ చేసావో అది ఇప్పుడు చేయి. దా వచ్చి ఇంతకు ముందు నన్ను ఏదైతే చేసావో ఇప్పుడు చెయ్యి. ఇట్ విల్ నెవర్ మేక్ మీ కవర్ అగైన్. మళ్ళీ అది మాత్రం ఇంకొకసారి నన్ను మోకరిలేట్ చేయదు. ఇక్కడ COVER కవర్ అని ఉంది కదా, COWER అని పెట్టుకోవాలంటే మనం ఈ మిస్టేక్ ని కరెక్షన్ చేసుకోవాలి. రెండోసారి మళ్ళీ నన్ను మోకరిల్లనివ్వదు. దట్ ఈస్ ద డే యు వేర్ ఏ వైట్ గార్మెంట్ అండ్ ద డే యు అండర్స్టాండ్ ద మెసేజ్. ఆ రోజు మీరు ఒక తెల్లని దుస్తులు ధరిస్తారు. ఆ రోజు మీకు యొక్క మెసేజ్ అర్థమవుతుంది. ఇక్కడ తెల్లని దుస్తులు అంటే తెల్లని లాల్చీ పైజామా కాదండి, తెల్లని చొక్కా ప్యాంటు కాదండి. ఇక్కడ వైట్ గార్మెంట్ అని అంటే వైట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్వచ్ఛతని, అంటే ఎలాంటి మార్క్ లేకుండా ఉండేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. స్వచ్ఛంగా మచ్చలేని పాస్ట్ యొక్క మార్క్స్ అంటే గుర్తులు లేని దుస్తులు ధరిస్తామంటే అంటే చొక్కా ప్యాంట్ కాదండి, నేను పాత్ర
కంప్లీట్గా ప్యూర్ ఉంటాను అని అర్థం. ఓకేనా అండి? 3:55 అయిందండి. 4 వరకు ఒక 5 నిమిషాలు ఇప్పటి వరకు ఏం జరిగిందో కళ్ళు మూసుకొని దాన్ని మొత్తాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి. చూడండి, ఒక 5 నిమిషాలు. 3:55 అయింది కదా 4 వరకు. ఓకే అండి, థ్యాంక్ యూ. హూ యామ్ ఐ టాకింగ్ టు చదువుతున్నానండి, ఇక్కడి నుంచి చదువుతున్నానండి. Who am I talking to? I am talking to you who give all excuses as to why you are not happy
వై యూ నీడ్ అదర్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ యూ హ్యాపీ. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే మీతోనే. ఎవరైతే యూ ఆల్ ఎక్స్క్యూజెస్ యాజ్ టు వై యు ఆర్ నాట్ హ్యాపీ, మీరు ఎందుకు సంతోషంగా లేరో ఎక్స్క్యూజెస్, సాకులు చెప్తా ఉంటారు. వాడి వల్ల ఇదైంది, దీని వల్ల ఇదైంది, అమ్మ నన్ను వదిలేసింది, అందుకే నేను ఇట్టున్నాను అని అనుకుంటా ఉంటాం కదా. వై యూ నీడ్ అదర్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ యూ హ్యాపీ. అసలు నీ జీవితంలోకి నీకు ఎందుకు వేరే వ్యక్తులు కావాలి నేను సంతోషంగా ఉంచడానికి? నువ్వు సరిపోవా? వాడు లేడు అందుకే నేను ఇట్లున్నాను, ఆమె లేదు అందుకే నేను ఇట్లున్నాను అంటున్నాం కదా. ఎందుకు అంటున్నారు? ఐఎమ్ టాకింగ్ టు యూ హూ ఆర్ సిక్ అండ్ ఆల్ ద ఎక్స్క్యూజెస్ యూ గివ్ ఫర్ సిక్నెస్. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే ఎవరైతే సిక్, అనారోగ్యంతో ఉన్నారో. నాట్ ఓన్లీ సిక్ని రెండు మూడు రకాలుగా కూడా వాడతారు. ఎవరైతే ఇంక అసలు యు ఆర్ సిక్ అంటే ఒక లిమిటెడ్ మైండ్ సెట్తో ఉండి చాలా చండాలంగా ఉండే దాన్ని కూడా సిక్ అని అంటారు. అనారోగ్యాన్ని కూడా సిక్ అంటారు. అయితే నువ్వు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు అలా ఉండడానికి కారణాలు చెప్తా ఉంటారు కదా, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ టు యూ హూ ఆర్ అన్హ్యాపీ అండ్ అండ్ హూ ఆర్ అన్హ్యాపీ అండ్ ఆల్ ద రీజన్స్ యూ గివ్ అన్హ్యాపీనెస్ టు అదర్ పీపుల్. ఏంటంటే నేను ఎవరితో మాట్లాడుతుంది, ఎవరైతే ఎప్పుడు సంతోషం లేకుండా ఉంటారో వాళ్ళతో, వాళ్ళు ఎందుకు సంతోషం లేవు అని అంటే రీజన్స్ ఇస్తూ ఉంటారు కదా ప్రపంచానికి. వాళ్ళతో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఆఫ్ యూ హూ డోంట్ థింక్ యూ విల్ ఎవర్ బీ హ్యాపీ అంటిల్ యూ హ్యావ్ మనీ ఇన్ ద వరల్డ్, ఆర్ యూ విల్ ఎవర్ బీ హ్యాపీ అంటిల్ యూ హ్యావ్ ద పర్సన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. నేను మీకే చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు కదా మీరు సంతోషంగా ఉండలేరు, మీ దగ్గర కనుక డబ్బు అంటే ఈ ప్రపంచానికి సంతోషం ఉండలేరు. ఎప్పటి వరకు అయితే మీ దగ్గర ఆ డబ్బు అనేది ఉంటుందో అంతవరకు మీరు సంతోషంగా ఉండలేరు అనుకుంటున్నారు కదా. నేను మీతో చెప్తున్నాను, మీ సంతోషానికి కారణం వేరే వాళ్ళు. మీరు ఎవరైతే కలగన్నారో, మీరెవరైతే కళలో ఇన్ ద సెన్స్ మీరు ఎవరైతే జీవితాన్ని ఊహించుకున్నారో ఆ వ్యక్తి లేకపోతే మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండదని మీరు అనుకుంటున్నారు. వాళ్ళకి అంటే మీకే నేను చెప్తున్నాను అంటున్నారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆఫ్ యూ హూ సే సమ్మన్ రాంగ్ యూ, రేప్డ్ యూ ఆర్ అబాండన్ యూ. నేను మీకే చెప్తున్నాను, ఎవరో మిమ్మల్ని రాంగ్డ్ యూ అంటే తప్పుగా చూపించారు, అందరి ముందు అవమానించారు, అందరి ముందు మిమ్మల్ని ఒక తప్పుడు వాళ్ళ చేశారు. రేప్డ్ యూ, ఎవరో మిమ్మల్ని రేప్ చేశారు. ఆర్ అబాండన్ యూ, ఎవరో మిమ్మల్ని అబాండన్ అంటే మిమ్మల్ని వదిలేశారు. మీరు అలా అనుకుంటున్నారు కదా. నేను మీకు చెప్తున్నాను, ఐఎమ్ టాకింగ్ టు యూ, నేను మీతో మాట్లాడుతున్నాను. యూ మేడ్ దోస్ నెక్రోమాన్సర్స్. మీరే ఆ నెక్రోమాన్సర్స్ని, ఆ యొక్క భయంకరమైన భూతాల్ని మీరే సృష్టించారు. మనమే సృష్టించుకుంటున్నాం. ది స్కూల్ ఈజ్ అబౌట్ ఫేసింగ్ యువర్ నెక్రోమాన్సర్స్ అండ్ గోయింగ్ ఆన్ వితౌట్ దెమ్, డూయింగ్ ద బ్యాటిల్ విత్ దెమ్ అండ్ సేయింగ్ యూ కెనాట్ ఫాలో మీ. అంటే ఈ స్కూల్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకునే జ్ఞానం ఏంటంటే ఏవైతే ఈ నెక్రోమాన్సర్స్ ఉన్నాయో వాటిని మనం ఫేస్ చేయటం, వాటిని మనం ఎదుర్కోవటం. గోయింగ్ ఆన్ వితౌట్ దెమ్, వాటిని ఎదుర్కొని వాటిని ఓడించి మనం అవి లేకుండా ముందుకు వెళ్ళటం. అండ్ డూయింగ్ బ్యాటిల్ విత్ దెమ్ అండ్ సేయింగ్ యూ కెనాట్ ఫాలో మీ. వాటితో యుద్ధం చేసి మనం ఏమంటున్నాం, నువ్వు నన్ను ఫాలో అవ్వలేవు, నువ్వు నా వెనక ఇంకా రాలేవు. ఎందుకు అవి లేకుండా మనం వెళ్ళాలి అని అంటే దే కన్జ్యూమ్ అవర్ ఎనర్జీ. మన యొక్క శక్తిని అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, పీల్చేస్తూ ఉంటాయి. అవి పీల్చేస్తా పెద్ద పెద్దగా తయారవుతూ ఉంటాయి. ఎప్పుడైతే టేక్ రెస్పాన్సిబిలిటీ, యూ కెనాట్ పాస్, చెప్తాను, సెల్ఫ్ కరెక్షన్ చేస్తాను, అప్పుడు వాడికి ఆ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంకి అవి నా జీవితంలో ఉండవు. అప్పుడు అంటాం యూ కెనాట్ ఫాలో మీ, నువ్వు నా వెనక రాలేవు, నువ్వు నన్ను అసలు ఫాలో చేయలేవు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ద రీజన్ ఫర్ మై లైఫ్ ఎనీ మోర్. నువ్వు నా జీవితానికి ఎలాంటి రీజన్ కావు. నా జీవితం ఇలా ఉండడానికి నువ్వు ఇంకొక రీజన్ అవ్వవు. I may not have a reason anymore, and I may be colorless, and my cheeks may not blush, and I may not know
if I'm a man or a woman, and I may not know how much money I have, and I may not know who I care about, and I may not know what my worth is. But one thing I know for certain is that I never have to live under the likes of you again. And whoever I am after, that can be only happiness. నాకు ఇంకా ఎలాంటి రీజన్స్ అవసరం లేదు. నాకు ఎలాంటి రీజన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఐ మే బీ కలర్లెస్. నాకు ఎలాంటి రంగు లేకపోవచ్చు. అండ్ మై చీక్స్ మే నాట్ బ్లష్. నా బొగ్గలు పింక్ రంగులోకి నేను నవ్వినప్పుడు కానీ సిగ్గుపడ్డప్పుడు కానీ రాకపోవచ్చు. ఐ మే నాట్ నో ఇఫ్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్. నాకు 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 తెలియదు. నాకు సంబంధం లేదు. నేను ఒక మగోడైనా ఆడదనైనా నాకు అవసరం లేదు. ఐ మే నాట్ నో హౌ మచ్ మనీ ఐ హ్యావ్. నా దగ్గర ఎంత డబ్బు ఉందని కాదు. అండ్ ఐ మే నాట్ నో హూ ఐ కేర్ అబౌట్. నాకు తెలియదు నేను ఎవరిని కేర్ చేస్తాను, ఎవరిని కేర్ చేయనని. అండ్ ఐ మే నాట్ నో వాట్ మై వర్త్ ఈజ్. నా యొక్క వర్త్ ఏంటో, అంటే నేను ఇది అంటారు కదా ప్రపంచంలో, నాకు తెలీదు. బట్ నాకు ఒక్కటి తెలుసు. బట్ ద వన్ థింగ్ ఐ నో ఫర్ సర్టైన్, నాకు ఒకటైతే ఖచ్చితంగా తెలుసు. ఏంటది? ఈజ్ దట్ ఐ నెవర్ హ్యావ్ టు లివ్ అండర్ ద లైక్స్ ఆఫ్ యూ అగైన్. నేను మాత్రం మళ్ళీ నీ యొక్క ఇష్టాలు కింద నేనైతే జీవించను. దాని కింద అయితే నేను జీవించను. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ ఆఫ్టర్, దట్ కెన్ బి ఓన్లీ హ్యాపీనెస్. నేను దేని వెనకాలైతే వెళ్తున్నానో, దేనికోసమైతే నేను పరితపిస్తున్నానో, దేనికోసమైతే నేను కృషి చేస్తున్నానో, అది ఓన్లీ సంతోషం మాత్రమే అంటున్నారు. యాజ్ యువర్ రిక్వైర్డ్ రీడింగ్ ఫ్రమ్ Ramtha, I want you to read The Hobbit and The Lord of the Rings. 3వ సారి అండి రామ్తా చెప్పడం. ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పుస్తకాలను చదవమని 3 సార్లు చెప్పారు ఇప్పటి వరకు. అందుకే నేను స్టార్టింగ్ లో చూపించడం జరిగింది. సో నేను మిమ్మల్ని రామ్తా అంటున్నారు, మీరు ఈ హాబిట్ అంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 3 పార్ట్లు. ది హాబిట్ అనేది ఒక బుక్ ఉంటుంది. టోటల్ 4 పుస్తకాలు. ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అండ్ ది హాబిట్ అని మీరు అమెజాన్లో కొట్టినా వస్తుంది. లేదంటే మీకు లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వీటిలో దొరుకుతుంది. చూసుకొని కాపీస్ తెప్పించుకోండి. ది హాబిట్ అనే పుస్తకం అయితే అండి, మీకు ఎవరికైనా ఖాళీ ఉంటే ది హాబిట్ అనే పుస్తకం రేపు ఆదివారం గుంటూరు సండే మార్కెట్ ఉంటుంది కదా, అరణ్యలపేట దగ్గర పుస్తకాలు పెడతారండి. అక్కడ ఈ హాబిట్ అనే పుస్తకాన్ని నేను చూశాను. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. వేరే నేను ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఒకటి తీసేసుకున్నాను. ఉంది కదా, ఎవరు తీసుకుంటారులే అని చెప్పి వచ్చానండి. అక్కడ ఉంది పుస్తకం, ఇప్పటికి కూడా ఉంది. సార్ చూడండి, వచ్చే ఆదివారం దొరికితే తీసేసుకోండి ది హాబిట్ అనేది. ఓకే, వేర్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ద ట్రూ, వేర్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ఇట్, వేర్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ఏ ట్రూలీ గ్రేట్ ఛాలెంజ్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ దెమ్ ఇన్ దిస్ బుక్స్. అసలు ఈ గొప్ప ఛాలెంజ్ ఏదైతే ఉందో దాని గురించి ఈ విజ్డమ్, జ్ఞానం ఉంది కదా, దీని గురించి మనం ఈ పుస్తకాలు చదువుతాం. ఐ వాంట్ యూ టు రీడ్ అబౌట్ ఏ హోమ్లీ లిటిల్ క్రీచర్ హూ హ్యాస్ ఫర్ ఆన్ హిస్ toes, lives in a little hobbit hole and just loves eating and loves his pipe. నేను అంటే వీళ్ళ గురించి చదవమని తెలుసుకోమని కోరుకుంటున్నాను. ఎవరైతే చిన్న చిన్న క్రీచర్స్, వాళ్ళకి ఫర్ అంటే మన కుక్కలకి ఉంటుంది కదండి, కుక్కలకి బొచ్చు ఎక్కువ ఉంటుంది కదా, జుట్టు కాకుండా బొచ్చు ఎక్కువ ఉంటుంది కదా, స్మూత్గా బాగుంటుంది కదా, అలాగే వాళ్ళ కాళ్ళకి అలా బొచ్చు ఉంటుంది. వాళ్ళు చిన్న లిటిల్ హాబిట్ హోల్, మీరు చదివితే హాబిట్ అనేది చదివితే మీరు ఆ మూవీస్ చూసినా కానీ మీకు కనపడుతుంది. ఒక చిన్న నివాసంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, తింటము అండ్ లవ్స్ ఇస్ పైప్ అంటే గొట్టం కాదండి, పైప్ అంటే స్మోక్ చేస్తారు కదా, స్మోక్ చేసేదాన్ని వాళ్ళు పైప్ అంటారు. నాట్ వెరీ రొమాంటిక్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇమేజ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ఏ బిగినింగ్. మీకు మామూలుగా ఏదైతే మన ఇమేజ్ పీపుల్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా, నోవెల్టీ, ఇదంతా రొమాంటిక్గా అయితే ఉండదు, కానీ అదే దీని యొక్క స్టార్టింగ్ అంటున్నారు. యు ఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ దిస్ బుక్ ఏ మిస్టీరియస్ మాస్టర్ టీచర్. మీరు ఈ పుస్తకంలో ఒక మిస్టీరియస్ మాస్టర్ టీచర్ని మీరు
మీట్ అవుతారు, మీరు తెలుసుకుంటారు, ఆయన గురించి మీరు తెలుసుకుంటారు. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హ్యుమానిటీ అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ ద ఆల్టర్డ్ ఈగో. సో మీరు అంటే మనము ఇక్కడ మనలో ఉండే మానవత్వం గురించి, మనలో ఉండే పరివర్తిత అహంకారం మనల్ని ఏం చేస్తుందని దాని గురించి తెలుసుకుంటాము. ఈ పుస్తకాలను ఎవరు రాశారంటే దీస్ బుక్స్ వర్ రిటన్ బై ఏ మాస్టర్ హూ వాజ్ ఇన్ ద గ్రేటెస్ట్ సీక్రెట్ ఫ్రీమేసన్ సొసైటీ దేర్ వాజ్. ఈ పుస్తకాలను ఎవరు రాశారంటే ఒక మాస్టర్, ఎవరైతే అతి గొప్ప సీక్రెట్ ఫ్రీమేసన్ సొసైటీ అనే దాంట్లో ఆయన ఉన్నారు అంట. అసలు అది ఫ్రీమేసన్ సొసైటీ అనే దాని గురించి చిన్న రీసెర్చ్ చేయడం జరిగిందండి. ఒక్క నిమిషం, నేను హలో, నా ఆడియో వినపడుతుందండి? హలో, వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీమేసన్ సొసైటీ అని అంటే ఇదిగోండి, ఫ్రీమేసనరీ అంటారు వాళ్ళని, మేసనరీ అని కూడా అంటారు. సో వాళ్ళు ఏంటంటే అదొక ఆర్గనైజేషన్ అండి. వాళ్ళే సింపుల్గా మనకు అర్థం చెప్పాలంటే రాళ్ళతో బొమ్మలు తయారు చేస్తారండి. రాళ్ళ పైన అంటే స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ పైన శిల్పకారులు అంటారు కదా, వాళ్ళలా కాకుండా వాళ్ళు ఇంకొంచెం వాళ్ళు అందులో చాలా నైపుణ్యం పొంది ఉన్న వాళ్ళు ఫ్రీ మేసన్స్ అనేవాళ్ళు. అయితే వాళ్ళు ఏంటంటే ఇదిగోండి, వాళ్ళు కొన్ని ఉంటాయి స్టోన్ మేసన్ అని, వాళ్ళు ఇంకా రాళ్ళకి సంబంధించిన చేస్తూ ఉంటారు. అదొక రిలీజియన్ కాదు, అందులో ఓన్లీ మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళని వాళ్ళు అడ్మిట్ చేసుకోరు. వాళ్ళకి డీప్ అంటే ప్రపంచానికి తెలిసింది ఇది, రామ్తాకి తెలిసింది వేరుంటుంది, ప్రపంచానికి అది పైన పూతలే మాత్రం తెలుసు. డీప్గా రామ్తా అనలైజ్ చేస్తారు కాబట్టి రామ్తాకి బాగా తెలుస్తుంది, అంటే ఆయన గాడ్ కదా. అయితే వాళ్ళు అంటే కొన్ని చాలా ఆర్టికల్ చదివితే తెలిసిందండి, వాళ్ళు కొన్ని రిచువల్స్ని, కొన్ని ప్రాక్టీసెస్ని ఫాలో అవుతారు. వాళ్ళకి కొన్ని రూల్స్, నియమాలు ఇట్లాంటివి ఉన్నాయి, అవి బయట ప్రపంచానికి తెలియదు. వాళ్ళొక సీక్రెట్ వాళ్ళు ఓన్లీ కొంతమందిని మాత్రమే తీసుకుంటారు. అండ్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు తీసుకునేది గురువు శిష్యులు కాదు, వాళ్ళు తీసుకునేది ఎలాంటి వాళ్ళు అంటే బ్రదర్హుడ్, అంటే మనోడు అందరూ ఒకటే అన్నట్టు ఉంటారు. అందులో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు, ఇంకొకళ్ళు మధ్యలో ఆ జర్నీని చేస్తున్న వాళ్ళు, ఇంకొకళ్ళు మాస్టర్ మేసన్, ఇంకొకళ్ళు మాస్టర్ ఉంటారు అందులో ఆ ఫ్రీ మేసన్ సొసైటీలో. ఓకే, సో ఇది సీక్రెట్ సొసైటీ, దీని గురించి ఇంకా మనం తెలుసుకోవచ్చండి. ఓకే, who was understood the truth on a level you don't yet understand. ఎవరైతే ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నారో అని. రీడ్ అబౌట్ మిడిల్ ఎర్త్, భూమధ్య దాని గురించి, అంటే మిడిల్ ఎర్త్ అనే కాన్సెప్ట్ గురించి చదవండి. ఇట్స్ ఎ రెలవెంట్ స్టోరీ టుడే. there are such beings as బ్లాక్ రైడర్స్. ఇక్కడ బ్లాక్ కాదండి, బ్లాక్ అండి, బ్లాక్ కాదు, బ్లాక్. ఈ బ్లాక్ రైడర్స్ అనే వాళ్ళు ఉన్నారా అని రామ్తా అన్నాడు. బ్లాక్ రైడర్స్ ఎవరు అని చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే పుస్తకంలో చదివితే ఒక విలన్ ఉంటాడు, విలన్ పేరు సౌరాంగ్. ఆ సౌరాంగ్ యొక్క పీపుల్, వాళ్ళొక గ్రూప్. సో వాళ్ళని నాజ్గుల్ అంటారు. ఈ యూని ఎలా పలుకుతారో మనకు ఐడియా లేదు. ఆర్ రింగ్ బ్రైట్స్ అంటారు. వీళ్ళు ఆ విలన్ కింద ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ బ్లాక్ రైడర్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా పవర్ఫుల్ అండి, చాలా అంటే చాలా పవర్ఫుల్. వాళ్ళు
ఈ విలన్ కింద ఉంటారు. వాళ్ళు నల్లగా చీకటిలో ఉంటారు. మొత్తం చీకటి, పైన దుస్తులు కప్పి ఉంటాయి. ఒక్క నిమిషం. నేను వీటి గురించి ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ని తెలుసుకోవడానికి యూజ్ చేసిన సోర్సెస్ గూగుల్ అండి, అండ్ బార్డ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది నెట్లో ఉన్న వెబ్ డేటా అంతా స్క్రాప్ చేసి తెస్తుంది. ChatGPT అని ఇంకొక దాన్ని వాడానండి. మీరు కూడా వాడుకోవచ్చు వాటిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి. ఇదిగోండి, ఇలా ఉంటారు బ్లాక్ రైడర్స్ అనేవాళ్ళు. అంతా చీకటే, వాడంతా చీకటే. అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు అని రామ్తా అంటున్నారు. దేర్ ఆర్ సచ్ బీయింగ్స్ యాజ్ మాస్టర్ గెండాల్ఫ్. మాస్టర్ గెండాల్ఫ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే రామ్తా ఉన్నారు అంటున్నారు. ఆర్ దేర్ యాజ్ సచ్ బీయింగ్స్ యాజ్ ఎల్స్ అనే వాళ్ళు ఉన్నారా అని అంటున్నారు. ఎల్స్ అంటే వీళ్ళని ఆ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో గాడ్ అన్నారండి. కానీ వీళ్ళు అంటే దైవం అంటే దైవం కాదు, గాడ్. వీళ్ళకి కూడా ఎక్కువ కాలం జీవిస్తారు, వీళ్ళకి ఇమ్మోర్టాలిటీ లేదు అని చెప్తున్నారు. ఈ ఎల్స్ అనే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు అంటున్నారు. ఆర్ సచ్ స్టీడ్స్ యాజ్ షాడో ఫ్యాక్స్. షాడో ఫ్యాక్స్ అని ఒకటి ఉంటుందండి. షాడో ఫ్యాక్స్ అంటే ఇప్పుడు మనకి షాడో ఫ్యాక్స్, ఇదిగోండి, దీనిని షాడో ఫ్యాక్స్ అన్నారు. ఇది అన్నిట్లో పవర్ఫుల్ గుర్రము. ఈ గుర్రం అన్నిట్లో లార్డ్ ఆఫ్ హార్సెస్ ఇది. ఇదిగోండి, దీనికి అసలు అంటే ఇది అన్నిట్లో టాప్. దాన్ని ఇంకా బాగా చెప్తారు, పుస్తకంలో వర్ణిస్తారు. తెల్లగా ఉండే గుర్రం మెరుస్తూ ఉంటుంది, షైన్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దీన్ని షాడో ఫ్యాక్స్ అంటే ఇది చాలా తెలివైన గుర్రము. ఇలాంటి గుర్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అంటున్నారు. దేర్ ఆర్ సచ్ బీయింగ్స్ టర్మ్డ్ యాజ్ హాబిట్స్. హాబిట్స్ అనేవి ఉన్నారా, హాబిట్స్ అనే వాళ్ళు ఉన్నారా అని. ఇదిగోండి, హాబిట్ అంటే వీళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళ ఇదిగోండి, కాళ్ళకి ఇక్కడ వెంట్రుకలు ఉంటాయి చూడండి. వీళ్ళ కాళ్ళకి అక్కడ బొచ్చు ఉంటుంది. ఇదిగోండి, కాళ్ళకి ఇటు చూసారు కదా, ఇదిగోండి, వీళ్ళని హాబిట్స్ అన్నారు రామ్తా కదా ఆ పుస్తకంలో చెప్పారు అట్లాగా. ఓకే. దేర్ ఆర్ సచ్ బీయింగ్స్ యాజ్ ట్రోల్స్. ట్రోల్స్ అంటే ఇదిగోండి, దీన్నంతా మిడిల్ ఎర్త్ సిరీస్ కింద వస్తాయి ఇవన్నీ. లార్డ్ ఆఫ్ ద రింగ్స్, హాబిట్ ట్రియాలజీ, వీటన్నిటిని కలిపి మిడిల్ ఎర్త్ కింద తీసుకుంటారు. ఓకేనా అండి. TROLLS, ఇదిగోండి, దారుణమైన మాన్స్టర్స్ ఇవి. బాగున్నాయి కదా. చూడండి, వీటిని ట్రోల్స్ ఇట్లాంటివి ఉన్నాయా అంటే రామ్తా ఉన్నాయి అంటున్నాడు. ఈ సేర్ ఏ సచ్ ప్లేస్ యాజ్ మిడిల్ ఎర్త్. మిడిల్ ఎర్త్ అనే ప్లేస్ ఉందా అని, మిడిల్ ఎర్త్ అనే ప్లేస్ ఉందా అని రామ్తా అంటున్నారు. ఉంది అంటున్నారు. అంటే ఆయన క్వశ్చన్ వేస్తున్నారు, మనకి చెప్తున్నారు. ఇట్ ఈస్ అలైవ్ అండ్ వెల్ టుడే. అది ఇప్పుడు ఇంకా బ్రతికే ఉంది, ఎంతో బాగా ఉంది ఇప్పటికి కూడా అంటున్నారు. యూ రీడ్ దట్, మీరు దాన్ని చదవండి అంటున్నారు. యూ విల్ ఫైండ్ విత్ వాట్ యు నో అండ్ దట్ దేర్ ఈస్ మోర్ ట్రూత్ టు ద సెట్ ఆఫ్ బుక్స్ దాన్ ఎనీథింగ్ యూ హ్యావ్ ఎవర్ రెడ్. సో మీకు చాలా తెలుస్తాయి, అందులో ఎంతో సత్యం ఉంది. ఎంతంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు చదివారు కదా, వాటికంటే ఇందులోంచి మీకు ఇంకా బాగా తెలుస్తుంది అంటున్నారు. ఓకే, ద పాయింట్ ఆఫ్ దిస్ స్టోరీ ఈస్ that we desire to lead the war against the unjust in life and be willing to stand up to that which rules the world. Remember, that which rules the world is really our world and it becomes a personal world. సో అసలు దీనంతా ఈ స్టోరీ యొక్క పాయింట్ ఏంటంటే
is that we desire to lead the war against unjust in life. మనము యుద్ధం చేయాలనుకుంటున్నాము, యుద్ధం చేస్తున్నాము దేనికంటే అగెనెస్ట్ ద అన్జస్ట్ ఇన్ లైఫ్. అన్జస్ట్ అని అంటే అర్థము అన్యాయము అని అండి. అన్జస్ట్ ఇదిగోండి, నాట్ బేస్డ్ ఆర్ ఇదిగోండి అనుచిత అన్యాయ. మన జీవితంలో ఉండే ఆ అన్యాయం పట్ల మనం ఫైట్ చేయాలనుకుంటాం, యుద్ధం చేయాలనుకుంటున్నాం. అండ్ బి విల్లింగ్ టు స్టాండ్ అప్ దట్ విచ్ రూల్స్ ద వరల్డ్. అక్కడ మనం అనుకుంటున్నాం, దాని ఎదురు నుంచున్నాయి, ప్రపంచాన్ని ఏదైతే నడుపుతుందో దాని ఎదురు నుంచోవాలనుకుంటున్నాం. రిమెంబర్ దట్ విచ్ రూల్స్ ద వరల్డ్ ఈజ్ రియలీ అవర్ వరల్డ్ అండ్ ఇట్ బికమ్స్ ఏ పర్సనల్ వరల్డ్. ఏదైతే ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉందో అది మనదే. ఇట్ రియలీ అవర్ వరల్డ్. అది మన ప్రపంచము. అండ్ ఇట్ బికమ్స్ ఏ పర్సనల్ వరల్డ్. అది పర్సనల్, లైక్ అది మన పర్సనల్ వరల్డ్ అయిపోయింది. ఇట్ ఈస్ అ పర్సనల్ సబ్జెక్ట్ టు సెల్ఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ వాట్ కీప్స్ యూ బౌండ్, టైడ్, ఎన్స్లేవ్డ్ అండ్ వాట్ ఆర్టిఫిషియల్లీ సపోర్ట్స్ యూ. అది మనందరి పర్సనల్. ఎందుకంటే సబ్జెక్టివ్ టు సెల్ఫ్ మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఈచ్ వన్ ఆఫ్ యూ, మనలో ఉండే ప్రతి ఒక్కరు, అండ్ వాట్ కీప్స్ యూ అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరిని అది ఏం చేస్తుందంటే కీప్స్ యూ బౌండ్, మనల్ని అలా నిర్బంధం చేసి, టైడ్ అంటే బంధించేసి, ఎన్స్లేవ్డ్ బానిసలుగా చేసుకొని, అండ్ వాట్ ఆర్టిఫిషియల్లీ సపోర్ట్స్ యూ మనల్ని ఆర్టిఫిషియల్గా అంటే మనల్ని అన్ని చేస్తూ మనల్ని సపోర్ట్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటుంది. అదే కదా ఇక్కడ జరుగుతుంది. అంటే ఏం లేదండి, ఈ పారా అంతా మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్గా అక్కడ ప్రపంచం ఉన్నాం కదా, ఇన్నర్ మనలో ఉండే మన పర్సనాలిటీ మనల్ని ఏం చేస్తుంది అంటే బానిసలుగా చేసుకొని మనల్ని బంధించి, నిర్బంధం చేసి, సంఖ్యలేసి నడిపిస్తూ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ దాని ఇష్టం వచ్చినట్టు అది చేస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దాని ఎదురు నుంచుంటున్నాం, దాంతో యుద్ధానికి పూనుకుంటున్నాం, దాంతో యుద్ధం చేస్తున్నాము అంతే. అంటే ఇంకా ఇంకా వస్తుంది దీన్ని. The day that you walk to the end of the bridge and you say to your past, you cannot pass this way, and mean it, is the day you too will battle that which is termed the demon, and you too will be transformed, because that is going to be the day and your finest hour. ఏ రోజైతే నువ్వు ఆ బ్రిడ్జ్ చివరికి వెళ్ళి నీ యొక్క పాస్తో నువ్వు అంటావో యూ కెనాట్ పాస్ దిస్ వే, నువ్వు ఈ దారిలో నుంచి వెళ్ళలేవు, అండ్ మీన్ ఇట్, ఖచ్చితంగా నువ్వు దాని మీద నిలబడి ఉంటావో, ఆ రోజు నువ్వు కూడా యుద్ధం చేస్తావు. ఆ రోజు ఏదైతే డీమన్ ఉందో దాంతో నువ్వు యుద్ధం చేస్తావు. అప్పుడు నువ్వు కూడా మారిపోతావు. యూ టూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్, బికాస్ ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ద డే అండ్ యువర్ ఫైనెస్ట్ అవర్. ఆ రోజు నీ జీవితంలో అసలైన రోజు అవుతుంది. అది ఫైనెస్ట్ అవర్, నీ జీవితంలో గుర్తుండిపోయే క్షణాలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం అందరికీ ఏమవుతుందంటే మనందరి ముందు సిచ్యువేషన్ వస్తుంది, మనందరి ముందు అనిక్రమెన్స్ వస్తుంది, మనందరికీ యుద్ధం చేయగల కెపాసిటీ ఉంది, కానీ ఎవడు చేయట్లా. అందరం మోకాళ్ళ మీద పడిపోతున్నాం. దానికి సలాం కొట్టేసి దాన్ని నువ్వు నీ పని చేసుకో అని మనం సరెండర్ అయిపోతున్నాం. దానికి సరెండర్ అవుతున్నాం, తండ్రికి సరెండర్ అవ్వట్లా. అది దాని పని అది చేసుకుంటుంది. యుద్ధం చేయాలని తెలుసుకుంటున్నాం, యుద్ధం చేయాలని మనకి కసి ఉంటుంది, కానీ దాంతో యుద్ధం చేయలేక పడిపోతున్నాం. ఎప్పుడైతే దానితో మనం బలంగా యుద్ధం చేసి గెలుస్తామో ఆ రోజు మనకి కొత్త మైండ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. కొత్త మైండ్, కొత్త బాడీ, కొత్త రియాలిటీ. ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనందరం. సో బీ ఇట్. హూ ఈస్ దాట్ యు ఆర్ బ్యాటిలింగ్? నేను ఎవరితో యుద్ధం చేస్తున్నాను? యువర్ పాస్ట్, యువర్ లైఫ్, యువర్ హ్యూమానిటీ, థింకింగ్, యువర్ బాడీ, రిలయింగ్ అపాన్ యువర్ హిస్టరీ. ఇట్ isn't about someone did to you. నేను ఎవరితో యుద్ధం చేస్తానంటే నా గతంతో, నేను ఆడిన అబద్ధాలతో, నా యొక్క మానవత్వంతో, నేను శరీరం అనుకుంటున్నాను కదా ఆ యొక్క మైండ్ సెట్ తో, నేను నా హిస్టరీ, నా గతం
ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిపై నేను ఆధారపడి ఉన్నా కదా, దాంతో ఇట్ ఇజంట్ అబౌట్ వాట్ సమ్మన్ డిడ్ టు యూ. ఇది అసలు ఎవడో నేను ఏదో చేశాడని కాదు. ద డే యు ఆర్ విల్లింగ్ టు లీవ్ ఇట్ ఆల్ బిహైండ్ అండ్ స్టాండ్ నేకెడ్ అన్డిఫెండెడ్ ఎట్ ద బ్రిడ్జ్ విత్ జస్ట్ ప్యూర్ విల్ అండ్ నథింగ్ ఎల్స్ ఈస్ ద డే యు రియలీ వేక్ అప్. ఏంటంటే ఏ రోజైతే నువ్వు సంకల్పించుకుంటావు, ఏ రోజైతే నువ్వు సంకల్పం తీసుకొని పూనుకొని ఉంటావో, అన్నిటినీ వదిలేసి ఆడ పడేసి స్టాండ్ నేకెడ్, ఏమీ లేకుండా అంటే ఎలాంటి అస్త్రాలు లేకుండా కొత్త చేతులతో అలాగా అండ్ అన్డిఫెండెడ్ అలా వస్తుంది భయపడతా పెట్టేసుకొని భయపడతా కాకుండా ఎట్ ద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఎదురు ఉండి జస్ట్ ప్యూర్ విల్ నా దగ్గర ఉందల్లా, నా దగ్గర ఉన్న గొప్ప ఆయుధం వల్ల ఏంటంటే సంకల్పం, స్వచ్ఛమైన సంకల్పం. ఏంటి, తండ్రికి తనయుడికి మధ్యలో అలా కాంటాక్ట్ జరిగిపోతుంది, మధ్యలో ఏది అడ్డు లేదు. అలాంటి సంకల్పంతో, అలాంటి ఫోకస్తో నేను ఉన్నాను. అప్పుడు ఆ మూమెంట్ అండ్ నథింగ్ ఎల్స్ ఈజ్ ద డే యు రియలీ వేక్ అప్. ఆ సంకల్పం, ఆ దైవం యొక్క సంకల్పం తప్ప నా దగ్గర ఏం లేదు. దాని ముందు అలా నుంచున్నాను యుద్ధం చేయడానికి, దాంతో పోరాడడానికి. ఆ రోజు నేను జాగృతమయ్యాను, ఆ రోజు నేను మేల్కొన్నాను, ఆ రోజు నిజంగా నా జీవితాన్ని ఏంటో నేను చూస్తాను. దట్ ఈస్ వాట్ దిస్ మెసేజ్ ఈస్ ఆల్ అబౌట్. And every great being of antiquity understood that message. Do you have the capacity to be that? Like I have said, if you are hearing the voices in your head, you have to ask yourself, who is that talking to? So, ఇదే ఆ మెసేజ్, ఇదే ఆ సందేశం నేను రామ్తో చెప్పాలనుకుంటుంది. ఏంటంటే అంటే ఎవ్రీ గ్రేట్ బీయింగ్ ఆఫ్ యాంటిక్విటీ అండర్స్టూడ్ దాట్ మెసేజ్. అంటే పురాతనంలో లైక్ ఇంతకు ముందు మన ముందు ఎవరైతే అసెండ్ అయ్యారో, అధిరోహించారో, ఎవరైతే వాళ్ళు అమరత్వాన్ని సిద్ధించుకున్నారో వాళ్ళందరూ ఇదే చేసింది. వాళ్ళకి నెక్రోమాన్సర్స్ తో ఫైట్ చేశారు. సో నీకు ఆ కెపాసిటీ ఉందా, నీకు ఆ సామర్థ్యం ఉందా? నేను ఇందాక చెప్పినట్టు, అంటే నేనంటే రామ్త ఇందాక చెప్పినట్టు, ఇఫ్ యు ఆర్ హియరింగ్ ద వాయిసెస్ ఇన్ యువర్ హెడ్, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, హూ ఈస్ దట్ వాయిస్ టాకింగ్ టు? మీరే కనుక ఒకవేళ ఆ వాయిసెస్ ని వింటున్నారా మీ తల లోపల, మిమ్మల్ని మీరు అడగండి, ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ వాయిసెస్ మరి ఎవరు వింటున్నారు? ఎవరితోనే మాట్లాడుతున్నా కదా, ఎవడు వాటిని వినేది అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. వాట్ డూ యూ వాంట్ టు బీ? మీకు ఎలా అవ్వాలన్నది ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, సులభమైన క్వశ్చన్. You finally have to reconcile yourself that your emotions are saying something to someone. Reconcile అంటే restore friendly relations between. అంటే నాకు నేనే చెప్పుకోవాలి, నా దగ్గరికి నేనే వచ్చి ఈ జ్ఞానం నాకు నేనే ఉండాలి. ఏంటి, దట్ ఎమోషన్స్ ఆర్ సేయింగ్ సంథింగ్ టు సమ్వన్. నా ఎమోషన్స్ ఏదో చెప్తున్నాయి, ఎవరికో చెప్తున్నాయి అని. వుడెంట్ ఇట్ బి బెటర్ టు బి ద సమ్వన్ రాదర్ దాన్ ద ఎమోషన్స్? ఏది ఉంటుంది? వినేవాడిగా ఉంటే బాగుంటుందా, వినేవాడిగా ఉంటే కరెక్ట్ గా ఉంటుందా, లేదంటే నా ఎమోషన్స్ గా ఉంటే బాగుంటుందా? అదే నా చేతిలో ఉంది. ఆబ్వియస్లీ ద సమ్వన్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ ద వే దే ఆర్, ద ఎమోషన్స్ మస్ట్ బి గివెన్ ఏ రైట్ ఆఫ్ ప్యాసేజ్. ఏంటంటే ఖచ్చితంగా ఎవరి మాటలైతే ఎవరైతే వింటున్నారో, ఎవరైతే దైవంగా ఉన్నారో, అది ఎంతో ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ బీయింగ్ ద వే దే ఆర్, అవి ఆ ఎమోషన్స్ కంటిన్యూ అవ్వాలంటే, అవి ముందుకు వెళ్ళాలి అంటే, ఆ ఎవరైతే వింటున్నారో ఆ వినేవాడి దగ్గర అభ్యర్థన చెప్పుకుంటున్నాయి, అపీల్ చేస్తున్నాయి. ద ఎమోషన్స్ మస్ట్ బి గివెన్ ఏ రైట్ ఆఫ్ ప్యాసేజ్. వాటికి ఒక దారి ఏర్పరచుకుంటున్నాయి. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో మాటలో చెప్పాలంటే, ద రీజన్ యూ హ్యావెంట్ సీన్ ఏ లాట్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ బికాస్ యు ఆర్ బిజీ లిసనింగ్ టు అండ్ గ్రాంటింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్, అండ్ సో దాట్ ఇట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ స్టాటస్ కో. స్టాటస్ కో అంటే యథాస్థితిలో, ఇంకా అదే స్టేట్ లో. నా జీవితంలో ఇంకో మాటలు చెప్పాలంటే, నా జీవితంలో నేను లాట్ ఆఫ్ మ్యాజిక్, అంటే ఆ దైవత్వం యొక్క బ్యూటీ, నా మ్యాజిక్ ని నేను ఎందుకు చూడలేకపోయాను అని అంటే, ఎందుకు చూడట్లేదు అని అంటే,
ఎందుకంటే నేను ఏదైతే నా పర్సనాలిటీ చెప్తుందో అది చెప్పే మాటలు, అవి చెప్పే వాటన్నిటిని వింటూ బిజీగా ఉన్నాను. అండ్ గ్రాంటింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్. అది ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తుందో, అది ఏదైతే గొడవ చేస్తుందో, అది ఏది అడిగితే అది నేను ఇచ్చేస్తున్నాను. తీసుకో, తీసుకో, తీసుకో అని నా పరిమితాలకి నేను స్టాంపు గుద్ది యాక్సెప్ట్ చేస్తున్నాను, నా జీవితంలో కూడా రాణిస్తున్నాను. అదేం చేస్తుంది, ఇట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ స్టేటస్ కో. నా జీవితంలో ఇంకా ప్రతి దానిని స్టేటస్ కో అంటే ఏది ఎలా ఉందో అంతే ఉంచుతుంది. జీవితంలో ఏం మార్పు రావట్లా. The moment you put dynamite on the bridge and blow it up, and you will see how fragmented your reality can become. And it is the only you have said, no, you cannot pass. ఏ క్షణమైతే నువ్వు ఒక బాంబు పెట్టి, డైనమైట్ పెట్టి, బాంబు పెట్టి ఆ బ్రిడ్జినే పేల్చేస్తావో, ఆ దారినే పేల్చేస్తావో, ఆ రోజు నువ్వు చూస్తావు హౌ ఫ్రాగ్మెంటెడ్ యువర్ రియాలిటీ కెన్ బికమ్. నీ యొక్క రియాలిటీ ఏదైతే ఉందో ఎన్ని పీస్ ఫ్రాగ్మెంట్ అంటే ముక్కలు ముక్కలుగా అయిపోగలదో నువ్వు చూస్తావు. అది ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ యూ సెడ్ నో, యూ కెనాట్ పాస్. అది ఎందుకంటే ఎలాగంటే ఏమో ఎందుకు అలా చెప్పావు అనంటే, నువ్వు చెప్పావు నో, యూ కెనాట్ పాస్. నువ్వు అప్పుడు స్టాండ్ తీసుకొని బలంగా అన్నావు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు నా జీవితంలో మేనిఫెస్ట్ అవ్వలేవు అని నువ్వు అన్నావు. సో ఇక్కడ ఒక్క మాటలు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, యూ కెనాట్ పాస్ అనేది ఒక బ్రహ్మాస్త్రం అండి. దాన్ని తీసి నరికామా, ఆ నెక్రోమాన్సర్ పడాల్సిన నెక్రోమాన్సర్ దాన్ని ఇంకా ఏదైనా రన్నిండి, యూ కెనాట్ పాస్ చెప్పి దాన్ని నరికి అవతలేయటమే, వేరేదేం లేదేడా. తీసాం, నరికాని తీసేయండి అంతే. ఇంకా అది యూ కెనాట్ పాస్ అనేది ఒక బ్రహ్మాస్త్రం. మనం సోబీట్ అని చెప్పుకున్నాం కదా, సోబీట్ ఎందుకంటే సోబీట్ అది కూడా ఒక బ్రహ్మాస్త్రం. నా జీవితంలో జరగాలి. ఇక్కడ మనం గాడ్గా ఉన్నామండి. గాడ్ అడుక్కోడండి, దేవుడా దేవుడా నాకు ఈ దేవుడా ఈ దేవుడా అడుక్కోము. నువ్వు వద్దు, తీసేపో, నువ్వు కావాలి, ఎస్ సోబీట్, జరగాలి. ఇది మనం ఆర్డర్స్ పాస్ చేస్తాం, అది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మిగిలింది రేపు చెప్పుకుందామండి. ఎవిడెన్స్ ఆన్ ద వ్యాకీ క్వాంటమ్ వరల్డ్ రేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్లాస్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ గా తెలియజేస్తాము. అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వర్ ఏమి, అది దేంతో మనం ఫైట్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుందా లేదా, బట్ తెలిసి కూడా మనం ఏమైనా చేస్తున్నామా చేయట్లేదా, ఇవన్నీ కూడా జస్ట్ పాయింట్ అవుట్ అవుతా వచ్చాయి. అండ్ ఎంతో చక్కగా మన సామర్థ్యం ఏమిటి, మరి ఎంత చక్కగా మనము మన సామర్థ్యాన్ని ప్రకారం మనం ఎలా జీవించవచ్చు, ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కూర్చోండి, 10 మంది ఉన్నారు. దీంట్లో వ్యూవర్స్ ఉంటారు సాయి, యూట్యూబ్ వ్యూవర్స్ ఉంటారు. డౌట్స్ అడగడానికి మరి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుదామని ఆలోచిస్తున్నాను అంతే. అలా అన్నప్పుడు మనం ముందే ఇన్ఫార్మ్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు కూడా మనకి క్వశ్చన్స్ పెడతారు. యూట్యూబ్ వాచ్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఓ అవునా, అయితే సూపర్ అండి. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.